యా. సో అయితే ఫైనల్గా మనకొస్తున్న కంక్లూజన్ ఏంటంటే, మనం మిషన్ లెర్నింగ్ అంటే బేసిక్గా ఏంటంటే, ఐ విల్ టెల్ యూ స్మాల్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మిషన్ లెర్నింగ్. ఐ విల్ టెల్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ టేక్ ఎ కిడ్. మన దగ్గర ఒక కిడ్ ఉన్నాడు అనుకో, చిన్న బాబు ఉన్నాడు అనుకో. సో ఆ బాబు దగ్గరికి ఏంటంటే ఒక 10 యాపిల్స్, 10 బనానాస్, 10 ఆరెంజెస్ తీసుకెళ్తున్నా. సో 10 యాపిల్స్ తీసుకెళ్ళి దిస్ ఈజ్ యాపిల్, దిస్ ఈజ్ యాపిల్, దిస్ ఈజ్ యాపిల్ అని చెప్పి నేను ఏం చూపిస్తా, అతనికి 10 చూపిస్తా. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే దిస్ ఈజ్ బనానా, దిస్ ఈజ్ బనానా, దిస్ ఈజ్ బనానా అని చెప్పి ఏం చేస్తా, 10 చూపిస్తా. సో నెక్స్ట్ ఏం చేస్తా అంటే దిస్ ఈజ్ ఆరెంజ్, దిస్ ఈజ్ ఆరెంజ్ అని చెప్పి ఏం చూపిస్తా, ఒక 10 చూపిస్తా. సో దాన్ని ఆ ప్రాసెస్ని నేను ఏమంటా అంటే ట్రైనింగ్ అంట. అంటే ఆ చిన్న పిల్లవాడికి ఐఎమ్ షోయింగ్ ద సమ్ ఫ్రూట్స్. అయితే మన ఫ్రూట్స్ తనకు చూపిస్తున్నప్పుడు తను ఏం చేస్తా అంటే మనం ఏమైతే ఫ్రూట్స్ చూపిస్తున్నామో వాటిని తీసుకెళ్ళి తను స్టోర్ చేసుకోడు. ఏం స్టోర్ చేసుకుంటాడు, ఆ ఫ్రూట్ యొక్క కలర్, ఓకే. సో ఆ ఫ్రూట్ యొక్క షేప్, సో ఆ ఫ్రూట్ యొక్క సైజు, ఇలాంటివి ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి, తన బ్రెయిన్లోకి వెళ్తాయి. ఓకే. అంటే మనం తనకి ట్రైన్ చేసేటప్పుడు సమ్ ఫీచర్స్, ఆ ఫ్రూట్కి సంబంధించిన సమ్ ఫీచర్స్ అనేవి లైక్ కలర్, సైజ్, ఆ షేప్, ఇలాంటి ఫీచర్స్ అనేవి తన బ్రెయిన్లో రికార్డ్ అవుతాయి అన్నమాట. సో ఎగ్జాక్ట్లీ మిషన్ లెర్నింగ్ ఆల్సో సేమ్. సో మనం మిషన్ లెర్నింగ్ చేసేటప్పుడు ఏం చేస్తా అంటే ఒక డేటా సెట్ తీసుకుంటాం. సో డేటా సెట్ అంటే మనకి ఏముంటుందంటే డేటా సెట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే టెక్స్టువల్ డేటా సెట్ అని, రా డేటా సెట్ అని. సో టెక్స్టువల్ డేటా సెట్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే సిఎస్వి ఫైల్స్ ఉంటాయి కదా, ఎక్సెల్ ఫైల్స్, ఓకే, సిఎస్వి ఫైల్స్, వీటన్నిటి మనం ఏమంటామంటే టెక్స్టువల్ డేటా సెట్స్ అంటాం. సో రా డేటా సెట్స్ అంటే ఏంటంటే ఇమేజెస్, ఆడియోస్, వీడియోస్, వీటన్నిటిని కూడా రా డేటా సెట్స్ అంటాం. ఓకే. అంటే మనం ఇమేజెస్ని కూడా ప్రాసెస్ చేయొచ్చు మిషన్ లెర్నింగ్తో. సో మనం ఆడియో సిగ్నల్స్ని కూడా ప్రాసెస్ చేయొచ్చు. సో వీడియో సిగ్నల్స్ని కూడా మనం ప్రాసెస్ చేయొచ్చు అనమాట. ఓకే. సో వీటిని ఏమంటే రా డేటా సెట్స్ అంటాం అనమాట. సో ఫస్ట్ మనం మిషన్ లెర్నింగ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు కలెక్ట్ ద డేటా సెట్. ఎగ్జాంపుల్ చెప్పా కదా, ఒక కిడ్ దగ్గరికి ఏం చేస్తున్నా నేను 10 ఆపిల్స్, 10 బనానాస్, 10 ఆరెంజెస్, ఇవి నేను డేటా సెట్ అనుకుంటే తనకి ఏం చూపిస్తున్నా, బాబు దిస్ ఈజ్ యాపిల్, దిస్ ఈజ్ యాపిల్, దిస్ ఈజ్ యాపిల్. సో దిస్ ఈజ్ బనానా, దిస్ ఈజ్ బనానా, దిస్ ఈజ్ బనానా. సో దిస్ ఈజ్ ఆరెంజ్, దిస్ ఈజ్ ఆరెంజ్, దిస్ ఈజ్ ఆరెంజ్. సో అలా చూపిస్తాను అనమాట. సో దాన్ని నేను ఏమని పిలుస్తానంటే ట్రైనింగ్ అని చెప్పి పిలుస్తాను దాన్ని. ఆ పార్ట్ని ఏమని పిలుస్తాను నేను, ట్రైనింగ్ అంట. ఓకే. సో తను ట్రైన్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే తనకి అర్థమైందో లేదో చెక్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే అన్ని ఫ్రూట్స్ కాంబినేషన్లు ఉండేలాగా ఒక 10 తీసుకుంటా. ఓకే. సో అన్ని ఫ్రూట్స్ కాంబినేషన్ వచ్చేలాగా ఒక 10 తీసుకుంటా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ 10 ఫ్రూట్స్ తీసుకెళ్ళి వాట్ ఈస్ దిస్ అని అడుగుతా అతన్ని. ఎవరిని, ఆ బాబుని వాట్ ఈస్ దిస్ అని అడుగుతా. తను ఒక ఆన్సర్ చెప్తాడు కదా, దిస్ ఈజ్ ఎదర్ యాపిలా, బనానా, ఆరెంజా, ఏదో ఒక ఆన్సర్ చెప్తాడు కదా. సో అలా 10కి 10 ఆన్సర్ చెప్తాడు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నేను ఒరిజినల్గా నేను తీసుకెళ్ళిన 10 ఫ్రూట్స్ ఏంటి, ఆ పిల్లవాడు నాకు ఆన్సర్స్ 10 ఏం చెప్పాడు కంపేర్ చేసి 10 అవుట్ ఆఫ్ 10 కరెక్ట్ చెప్పాడు అనుకోండి, నౌ ద అక్యురసీ ఈజ్ 100%. ద 10 అవుట్ ఆఫ్ 5 కరెక్ట్ చెప్పాడు అనుకో, ద అక్యురసీ ఈజ్ 50%. ద 10 ఆఫ్ 9 కరెక్ట్ చెప్తే ద అక్యురసీ ఈజ్ 90%. సో అర్థమైందా వాట్ ఈస్ అక్యురసీ. సో తను ఎన్ని కరెక్ట్ చెప్పాడో దాన్ని మనం ఏమంటామంటే సో అక్యురసీ అంటాము. ఎన్ని రాంగ్ చెప్పాడో దాన్ని ఏమంటామంటే మనము లాస్ అంటాం. దాన్ని ఏమంటాం, లాస్ అంటాం. అయితే సరే, కిడ్కి మనం ట్రైనింగ్ ఇచ్చాము, తను ఏదో నేర్చుకున్నాడు, నేర్చుకున్న తర్వాత మనకి మళ్ళీ రిజల్ట్ ఇస్తున్నాడు. సో అలానే సేమ్ ప్రాసెస్ మనం కూడా ఇక్కడ మనం ఏం చేస్తామంటే బేసిక్గా మన మిషన్ లెర్నింగ్లో మన 2 ఉంటాయి. 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటేమో క్లాసిఫికేషన్ ఒకటి అనమాట, క్లాసిఫికేషన్. ఇంకోటి ఏమంటామంటే రిగ్రెషన్ అంటాం. ఓకే. సో క్లాసిఫికేషన్, రిగ్రెషన్ అంటే ఏంటంటే యాజ్ సింపుల్ యాజ్ చెప్పాలంటే ఇలా ఫ్రూట్స్ చెప్పా కదా, ఇదేంటి 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 అంటే నేను ఇచ్చిన దాంట్లో ఏది ఏంటో కనుక్కోడనే ప్రాసెస్ని నేను ఏమంటా అంటే క్లాసిఫికేషన్ అంటాను. రిగ్రెషన్ అంటే మీకు ఓలా, యూబర్ ఎగ్జాంపుల్ చెప్పా కదా, దే హ్యావ్ టు గివ్ ద ప్రైస్, దే హ్యావ్ టు గివ్ సమ్ నెంబర్. ఓకే. సో అంటే ఆ పర్టికులర్ టైం బేస్ చేసుకొని ఆ పర్టికులర్ లైక్ అది రెయిన్ పడుతుందా లేదా దాన్ని బేస్ చేసుకొని దే హ్యావ్ టు గివ్ ద నెంబర్, రైట్. నెంబర్ మీన్స్ ప్రైస్, సమ్ 140 రూపీస్, 150 రూపీస్. దే హ్యావ్ టు గివ్ ద రిజల్ట్ యాజ్ వాట్, నెంబర్. దాన్ని మనం ఏమంటామంటే
సో నెంబర్ కనుక మనకు అవుట్పుట్ మిషన్ లెర్నింగ్ మోడల్ నుంచి నెంబర్ కనుక మనకు అవుట్పుట్ వస్తే దాన్ని మనం రిగ్రెషన్ అంటాము. మిషన్ లెర్నింగ్ మోడల్ నుంచి మనకి వచ్చే అవుట్పుట్ అనేది ఉన్న వాటిల్లో ఏంటి అనేది చెప్తుంటే లైక్ ఫ్రూట్స్ చెప్పే కదా, సో దిస్ ఈజ్ వాట్ ఈస్ దిస్ అనగానే యాపిల్ అని చెప్తాడు. సో అలా చెప్తే దాన్ని ఏమంటామంటే క్లాసిఫికేషన్ అంటాం. దీన్ని ఏమంటాం క్లాసిఫికేషన్ అంటాం. సో ఇక్కడ మనకు వచ్చిన వర్డ్స్ ఏంటంటే ట్రైనింగ్, అక్యురసీ, లాస్, ఓకే, సో క్లాసిఫికేషన్, రిగ్రెషన్. సో ఇంకా మనకి మిషన్ లెర్నింగ్లో మనకు వచ్చేసరికి మొత్తం ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే 3 టైప్స్ ఉంటాయి మిషన్ లెర్నింగ్లో వచ్చేసరికి. సూపర్వైజ్డ్ అని చెప్పి, సో ఐఎమ్ నాట్ డిస్కసింగ్ ఇన్ డెప్త్, జస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది వన్ వర్డ్లో చెప్తున్నా అన్నీ కూడా, ఓకే. సో సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ అని చెప్పేసి, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని చెప్పేసి, ఓకే. సో సూపర్వైజ్, అన్సూపర్వైజ్, రీఎన్ఫోర్స్మెంట్, ఇంకోటి ఏంటి రీఎన్ఫోర్స్మెంట్. సో స్పెల్లింగ్స్ జస్ట్ ఇగ్నోర్ స్పెల్లింగ్స్. సో రీఎన్ఫోర్స్మెంట్, ఇలా మనకి 3 టైప్స్ ఉంటాయన్నమాట. యాజ్ సింపుల్ ఒక్కొక్క లైన్ చెప్తా వాట్ ఈజ్ వాట్ అనేది. సూపర్వైజర్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పే కదా ఎగ్జాంపుల్, కిడ్ ఎగ్జాంపుల్, నేను ముందే అతన్ని ట్రైన్ చేస్తా, దిస్ ఈజ్ దిస్, దిస్ ఈజ్ దిస్, దిస్ ఈజ్ దిస్, తర్వాత ఏమడుగుతా, బాబు ఇదేంటో చెప్పు అని చెప్తా. దాన్ని ఏమంటాం సూపర్వైజర్ లెర్నింగ్ అంటాం. అంటే దానికి ముందే ట్రైనింగ్ ఇచ్చి అదేంటో చెప్పమని అడిగితే దాన్ని ఏమంటాం సూపర్వైజర్ లెర్నింగ్ అంటాం. సో అలా కాకుండా నేను ఏం చేస్తానంటే ఒక అన్ని కాంబినేషన్లో ఉన్న ఒక ఫ్రూట్స్, ఒక టబ్ ఫ్రూట్స్ తీసుకెళ్ళి కిడ్ దగ్గరికి వెళ్ళి వీటిని సపరేట్ చేసి ఏ ఫ్రూట్కి ఆ ఫ్రూట్ సపరేట్ చేసి ఇవ్వు అని అడుగుతా. సో అంటే తను అన్ని ఫ్రూట్స్, యాపిల్స్ అన్నీ ఒక దగ్గర, బనానాస్ అన్నీ ఒక దగ్గర, ఆరెంజెస్ అన్నీ ఒక దగ్గర అలా సపరేట్ చేస్తాడు కదా. అలా సపరేట్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటాం అంటే అన్సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ అంటాం. అలా చేసేదాన్ని అంటే సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్లో మనకి ఏంటి అనేది తెలుస్తుంది, ఫ్రూట్ నేమ్ అవన్నీ తెలుస్తుంది. దీనికి ఏం తెలియదు, సింపుల్ ఇన్పుట్ ఇస్తాము, దాన్ని సపరేట్ చేసి మనకి గ్రాఫ్స్ ఇస్తుంది. ఇదిగో ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అలా గ్రాఫ్స్ ఇస్తుంది అనమాట. సో రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే మనకి ఏమొస్తుందంటే మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్, యూట్యూబ్ ఇలాంటివి ఉన్నాయి కదా, వీటిలో వాడతాం ఇది రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. అంటే యాజ్ సింపుల్ యాజ్ చెప్పాలంటే మనం ఒక వీడియో ఓపెన్ చేసినప్పుడు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో నాకు సంబంధం లేని వీడియో ఏదో వస్తుంది, అది ఇట్స్ నాట్ రిలేటెడ్ టు మై టేస్ట్. అప్పుడు నేను ఏం చేస్తాను అక్కడ, సో డోంట్ రికమెండ్ దిస్ టైప్ ఆఫ్ వీడియోస్ అని చెప్పి ఇక్కడ కొడతా, డోంట్ రికమెండ్ దిస్ టైప్ ఆఫ్ వీడియో అని చెప్పి ఇక్కడ క్లిక్ చేసి నాట్ ఇంట్రెస్టెడ్ అని కొడతా, డోంట్ రికమెండ్ దిస్ ఛానల్ ఇలా కొడతా. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మిషన్ లెర్నింగ్ అల్గోరిథం ఏం చేస్తుందంటే అలాంటి వీడియోస్, అంటే ఆ వీడియోనే కాదు అలాంటి వీడియోస్ అన్నీ నాకు రాకుండా చేస్తుంది అనమాట. ఓకే, సో అంటే నా దగ్గర నుంచే నేర్చుకొని నాకు సజెషన్స్ ఇస్తుంది అనమాట. ఓకే, సో దాన్ని మనం ఏమంటాం అంటే రీఎన్ఫోర్స్మెంట్ మిషన్ లెర్నింగ్ అంటాం దీన్ని. ఓకే, సో గాయస్ దిస్ ఈజ్ అబౌట్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ వాట్ ఈస్ మిషన్ లెర్నింగ్. ఓకే, సో నౌ జస్ట్ రిప్లై, అర్థమైందా? ఒకసారి రిప్లై ఇవ్వండి చాట్లో. క్లియర్ రైట్? యా, ఓకే. సో నెక్స్ట్ అయితే నెక్స్ట్ వాట్ యూఆర్ గుడ్ డిస్కసింగ్ ఈస్, సో అయితే ఇదంతా నేను ఎలా చేస్తానంటే ఒక డేటా సెట్ తీసుకొని ఈ ఒక పర్టికులర్ పైథాన్ కోడ్ రాసుకుంటూ ఐ విల్ డూ దిస్. సో ఆఫ్టర్ దిస్ ఏంటంటే ఇప్పుడు జనరల్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఎలా చేస్తామంటే ప్రాక్టికల్గా వచ్చేసరికి ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ రన్ అవడానికి ఇట్ విల్ టేక్ డేస్. మనం రియల్ టైంలో తీసుకుంటే రియల్ టైంలో మిషన్ లెర్నింగ్ మోడల్ రన్ చేయాలంటే ఇట్ విల్ టేక్ 3 days 4 days, కొన్ని మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఇట్ విల్ టేక్ 30 days ఆల్సో, 1 month కూడా పడతాయి. అంటే జస్ట్ టు క్రియేట్ ద మోడల్. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మోడల్ అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు కిడ్ ఎగ్జాంపుల్ చెప్పే కదా మీకు, కిడ్ ఎగ్జాంపుల్ తనకి ఏం చేస్తున్నాము, ట్రైన్ చేస్తున్నాము, దిస్ ఈజ్ యాపిల్, దిస్ ఈజ్ యాపిల్, దిస్ ఈజ్ యాపిల్ అని చెప్పి. సో నెక్స్ట్ వన్ ఈస్ దిస్ ఈజ్ బనానా, దిస్ ఈజ్ బనానా అని చెప్పి ట్రైన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఈస్ దిస్ ఈజ్ ఆరెంజ్, దిస్ ఈజ్ ఆరెంజ్ అని చెప్పి ట్రైన్ చేస్తున్నాం. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనకి ఏమొస్తుందంటే ఒక ప్రోగ్రామ్ మనం రన్ చేసినప్పుడు అవుట్పుట్ వస్తుంది, తర్వాత ప్రోగ్రామ్ ఏమైపోతుంది, క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం నాకు అవుట్పుట్ కావాలంటే ఏం చేయాలి, మళ్ళీ ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్రెయిన్ ట్యూమర్ ప్రాజెక్ట్ చేస్తున్నా. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేస్తుంది, అది ఆ బ్రెయిన్ ట్యూమర్ సంబంధించిన పిక్చర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఆ పిక్చర్స్ అన్ని ప్రాసెస్ చేసి ఫైనల్గా నేను ఒక ఇన్పుట్ పిక్చర్ ఇస్తే దాంట్లో ట్యూమర్ ఉందా లేదా చెప్తుంది. సో ఫైనల్గా నాకు రిజల్ట్ వస్తుంది. సో కానీ నెక్స్ట్ టైం మళ్ళీ నాకు ఇంకొక పిక్చర్ చెక్ చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ మొత్తం ప్రాసెస్ రన్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో కాబట్టి మళ్ళీ ఒక 1 hour వెయిట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే సో మనం ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎంత అక్యురసీ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది,
సో మనకి ఆ టెస్టింగ్లో మనం తెలుసుకున్న తర్వాత మనం క్రియేట్ చేసిన ఆ మిషన్ లెర్నింగ్ మోడల్ని మనం సేవ్ చేసుకోవాలి. ఎలా అయితే ఒక కిడ్ దగ్గరికి మనము ఆ ఆరెంజెస్, యాపిల్స్, బనానాస్ తీసుకెళ్ళినప్పుడు తన బ్రెయిన్లో సమ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఏం ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది? ఆ ఫ్రూట్ యొక్క కలర్, ఆ ఫ్రూట్ యొక్క షేప్ అలా స్టోర్ అవుతుందా లేదా తన బ్రెయిన్లో? సో అలానే ఏదైతే ఆ మిషన్ లెర్నింగ్ మనం ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఆ మిషన్ లెర్నింగ్ మోడల్ అది నేర్చుకుంటుందో, ఆ నేర్చుకున్న దాన్ని కూడా మనం వీ హ్యావ్ టు సేవ్ ఇట్ అనమాట. సో అది సేవ్ చేయడం వల్ల నెక్స్ట్ టైం మనకొచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ టైం మాత్రమే మన దగ్గర ఉన్న లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5000 పిక్చర్స్ ఉన్నాయనుకో. సో 5000 పిక్చర్స్ నుంచి వి విల్ క్రియేట్ ఏ మిషన్ లెర్నింగ్ మోడల్. ఆ మిషన్ లెర్నింగ్ మోడల్ క్రియేట్ అయిన తర్వాత టు క్రియేట్ ద మిషన్ లెర్నింగ్ మోడల్ ఇట్ విల్ టేక్ లైక్ ఒక 5 అవర్స్, 6 అవర్స్ టైం పడుతుంది. ఎందుకు 5000 ఉన్నాయి కాబట్టి. ఆ 5 అవర్స్ తర్వాత నాకు మిషన్ లెర్నింగ్ మోడల్ రెడీ అవుతది. ఐ విల్ చెక్ ద మోడల్ వెదర్ ఇట్ ఈస్ గివింగ్ ద కరెక్ట్ అక్యురసీ ఆర్ నాట్ చెక్ చేసి, సో అప్పుడు నేను అది కరెక్ట్ వస్తుందనుకుని నేను ఏం చేస్తానంటే, ఆ 5 అవర్స్ ఏదైతే వర్క్ జరిగిందో, ఆ 5 అవర్స్ జరిగిన వర్క్‌ని నేను సేవ్ చేసుకుంటా. ఓకే. సో, సేవ్ చేసుకుంటే నాకేమవుతుందంటే, నెక్స్ట్ టైమ్ నాకు కావాలి అనుకున్నప్పుడు, నెక్స్ట్ టైమ్ దాన్ని యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, నేను మళ్ళీ 5 అవర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే నేను సేవ్ చేసుకున్నానో, ఆ సేవ్ చేసుకున్న దాన్ని తీసుకొచ్చుకొని లోడ్ చేసుకుంటే, ఇట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో లోడ్ అయిపోతది సింపుల్‌గా. లోడ్ అయిపోతది. నేను ఇన్‌పుట్ ఇవ్వగానే నాకు అవుట్‌పుట్ వచ్చేస్తది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ట్యూమర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను బ్రెయిన్ ట్యూమర్ 4 కేటగరీస్ ఉంటాయి దాంట్లో. 4 కేటగరీస్ పిక్చర్స్ ఒక 1000 పిక్చర్స్ ఇస్తా. అదేంటి ఒక 2 అవర్స్ ట్రైన్ చేసుకొని ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ క్రియేట్ చేసుకుంటది. ఆ క్రియేట్ చేసుకున్న మోడల్‌ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటే నెక్స్ట్ టైమ్ ఏం చేస్తానంటే నేను జస్ట్ ఆ సేవ్ అయిన మోడల్‌ని లోడ్ చేసుకొని దెన్ ఇన్‌పుట్ ఇమేజ్ ఇవ్వగానే ఇట్ విల్ గివ్ ద రిజల్ట్ యాస్ వెదర్ ట్యూమర్ ఈస్ దేర్ ఆర్ నాట్. సో అండర్‌స్టూడ్ గాయ్స్ సేవింగ్ ద మోడల్. మోడల్ ఎందుకు సేవ్ చేస్తాం అనేది అర్థమైందా? వై యూ ఆర్ గోయింగ్ టు సేవ్ ద మోడల్ ఈస్ అండర్‌స్టూడ్? హలో? Yeah. So that is the reason after creating the machine learning model, we have to save that model. Okay. So model ఇంకొక పాయింట్ ఏంటంటే we have to save the model. ఓకే. సో అయితే ఇక్కడ మనం ఏంటంటే సరే మనం ఏం చేస్తున్నామంటే ట్రైనింగ్ ఇస్తున్నాము. తర్వాత టెస్టింగ్ చేసి అక్యురసీ ఎంత వస్తుంది, లాస్ ఎంత వస్తుందో తెలుసుకుంటున్నాము. తెలుసుకున్న తర్వాత మెషిన్ లెర్నింగ్ మోడల్ సేవ్ చేసుకుంటున్నాము. సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైమ్ దానికి ఒక ఇన్పుట్ మనం ఇచ్చి అదేం రిజల్ట్ ఇస్తుందో చెక్ చేసుకుంటున్నాం. కరెక్టే అంతా బానే ఉంది. సో కానీ ఇప్పుడు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రెయిన్ ట్యూమర్ నేను ప్రాజెక్ట్ చేస్తా. ఆ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అవుతది. నాకు ఇన్పుట్ ఇమేజ్ ఇవ్వగానే నెక్స్ట్ టైమ్ ఒక కొత్త పేషెంట్ ఎవరో ఒకతనొచ్చాడు. అతను ఏం చేశా అంటే తన బ్రెయిన్ స్కానింగ్ ఇమేజెస్ ఉంటాయి కదా! ఎంఆర్ఐ స్కానింగ్ అంట. బ్రెయిన్ స్కానింగ్ చేసిస్తారు. ఆ పిక్చర్స్ తీసుకొచ్చి ఇచ్చారు నాకు. అందులో ట్యూమర్ ఉందా లేదా నేను డిటెక్ట్ చేయాలి. ఓకే. డిటెక్ట్ చేయాలి కాబట్టి ఆ బ్రెయిన్ ట్యూమర్ పిక్చర్ తీసుకొని నేను క్రియేట్ చేసిన ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్‌కి ఇన్పుట్‌గా ఇస్తే దాంట్లో ట్యూమర్ ఉందా లేదా నాకు చెప్తదది. ఓకే. సో అయితే ఇన్పుట్ ఎక్కడ ఇవ్వాలి నేను? నేను రాసిన కోడింగ్‌లోనే ఓపెన్ చేసి ఐ హావ్ టు రైట్ ద పైథాన్ కోడ్ అగైన్. ఎందుకు ఆ పిక్చర్ కాపీ చేసి నా పైథాన్ ఫోల్డర్‌లో సేవ్ చేసుకొని ఆ పిక్చర్ పాత్ అక్కడ ఇస్తే అది ఉందా లేదా చెప్తది. ఓకే. సో కానీ అదేమవుతుందంటే రియల్ టైమ్‌లో యూసేజ్‌కి అంత కంఫర్టబుల్‌గా అనిపియదు. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు సేమ్ థింగ్ నాకు యాప్ కావాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆండ్రాయిడ్ యాప్ కావాలనుకుంటున్నా. లేకపోతే వెబ్‌సైట్ కావాలనుకుంటున్నా. కాబట్టి మనం ఏం చేస్తామంటే వన్స్ మిషన్ లెర్నింగ్ మోడల్‌ని సేవ్ చేసుకున్న తర్వాత, ఆ సేవ్ అయిన మిషన్ లెర్నింగ్ మోడల్‌ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ డిప్లాయ్ చేసుకోవచ్చు. అంటే నేను పైథాన్ యూజ్ చేసి మిషన్ లెర్నింగ్ మోడల్ క్రియేట్ చేస్తా. ఏది ట్రైనింగ్ ఇచ్చి, అక్యురసీ లాస్ చెక్ చేసి అంతా బాగుందనుకున్నప్పుడు నేను సేవ్ చేసుకొని, ఆ సేవ్ అయిన మిషన్ లెర్నింగ్ మోడల్‌ని నేను తీసుకెళ్ళి జావా ప్రాజెక్ట్‌లో పెట్టుకోవచ్చు, డాట్‌నెట్ ప్రాజెక్ట్‌లో పెట్టుకోవచ్చు, పైథాన్ ప్రాజెక్ట్‌లో పెట్టుకోవచ్చు, ఆండ్రాయిడ్ ప్రాజెక్ట్‌లో పెట్టుకోవచ్చు. సో, ఒక్కసారి మిషన్ లెర్నింగ్ మోడల్ సేవ్ అయితే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయినా నేను యూజ్ చేసుకోవచ్చనమాట. సో, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. అర్థమైందా? సో వన్స్ మనం ట్రైనింగ్ ఇచ్చి మోడల్ సేవ్ చేస్తే వీ కెన్ యూజ్ ఇట్ ఎనీవేర్. ఓకే. సో అక్కడ ఏం చేస్తాం మనం జస్ట్ అక్కడ ఎక్కడైతే మనం డిప్లాయ్ చేసుకుంటాం అక్కడ ఏం చేస్తాము జస్ట్ ఆ క్రియేట్ అయిన మిషన్ లెర్నింగ్ మోడల్ని లోడ్ చేసుకుంటాం. అక్కడ ఏం చేస్తాం మనం ఏదైతే మిషన్ లెర్నింగ్ మోడల్ క్రియేట్ అయిందో ఆ క్రియేట్ అయిన మిషన్ లెర్నింగ్ మోడల్ని లోడ్ చేసుకొని డైరెక్ట్గా ఇన్పుట్ ఇచ్చి విల్ గెట్ ద అవుట్పుట్ అనమాట. ఓకేనా? అండర్స్టూడ్ గాయ్స్? యా. సో మీరు అర్థమవుతుందో లేదో చెప్తేనే నేను మూవ్ అవ్వగలను. ఎందుకంటే తెలియాలి కదా వెదర్ యు ఆర్ గెట్టింగ్ ఆర్ నాట్. ఓకే. సో రైట్.
సో దిస్ ఈజ్ అబౌట్ మిషన్ లెర్నింగ్. అంటే ఓవరాల్‌గా మనకేమర్థమవుతుందంటే, ఒక మిషన్ లెర్నింగ్ యూజ్ చేసి మనం ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ క్రియేట్ చేసిన తర్వాత, దాన్ని మనం తీసుకెళ్ళి ఒక యాప్‌లో కానీ, ఒక వెబ్‌సైట్‌లో కానీ డిప్లాయ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద కంక్లూజన్. అప్పుడు అప్పుడు మనకేమొస్తుందంటే సింపుల్‌గా యూజర్ ఏం చేస్తాడంటే డైరెక్ట్‌గా ఆ వెబ్ అడ్రెస్ ఓపెన్ చేసి, వెబ్‌సైట్ ఓపెన్ చేసి, ఆ వెబ్‌సైట్‌లో ఇమేజ్ అప్‌లోడ్ చేస్తాడు. బ్రెయిన్ ట్యూమర్ ఎగ్జాంపుల్ చెప్పాననుకో, ఆహ్, నేను వెబ్‌సైట్ డెవలప్ చేసి వెబ్‌సైట్‌లో నా మెషిన్ లెర్నింగ్ మోడల్‌ని ఇంక్లూడ్ చేసుకుంటా. అప్పుడేమైద్దంటే డాక్టర్ ఏం చేస్తాడు సింపుల్‌గా www.something.com కొట్టేస్తాడు. ఆ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్‌సైట్‌లో చూస్ పిక్చర్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ చూస్ చేసుకొని ఆ పిక్చర్ అప్‌లోడ్ చేయగానే సో, దాంట్లో బ్రెయిన్ ట్యూమర్ ఉందా లేదా అనేది అక్కడే డిస్‌ప్లే అవుతుంది. సో, ఇప్పుడు దానికి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరం ఉందా డాక్టర్‌కిప్పుడు? డాక్టర్‌కి ఏం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరం లేదు కదా! డైరెక్ట్‌లీ యూ కెన్ యుటిలైజ్ అన్నట్టు. అంటే నేనేం చెప్తున్నా అంటే మీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీకేమైతే నేను టైటిల్స్ పంపించానో అవన్నీ టైటిల్స్ ఎలా ఉంటాయంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఏ వెబ్‌సైట్ అండ్ మెషిన్ లెర్నింగ్ 2 ఉంటాయి. 2 పార్ట్స్ ఉంటాయి. ఓకే. అంటే మెషిన్ లెర్నింగ్ మోడల్ క్రియేట్ చేసిన తర్వాత, ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్ యూజ్ చేసుకొని మనం ఒక ప్రాజెక్ట్ చేస్తాం. ఒక వెబ్‌సైట్ చేస్తాం. వెబ్‌సైట్ అంటే జస్ట్ ఇన్‌పుట్ ఇచ్చి అవుట్‌పుట్ తీసుకోవడం కాదు. లైక్ మాడ్యూల్స్ పెడతాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ తీసుకుంటే మీకు అర్థం అవ్వడం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నా. దాంట్లో మొత్తం 3 మాడ్యూల్స్ ఉంటాయి. ఏం మాడ్యూల్స్ ఉంటాయి? లైక్ అడ్మిన్ అని చెప్పి, ఓకే. సో, డాక్టర్ అని చెప్పేసి, యూజర్ అని చెప్పేసి 3 మాడ్యూల్స్ ఉంటాయి. సో, వెబ్‌సైట్ దిస్ ఈజ్ వెబ్‌సైట్. సో, మనం బ్రెయిన్ ట్యూమర్ మోడల్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తా అంటే, ఈ వెబ్‌సైట్ డెవలప్ చేస్తాము. ఈ వెబ్‌సైట్‌లో ఏం చేస్తానంటే అడ్మిన్, డాక్టర్, యూజర్ 3 మాడ్యూల్స్. సో, డాక్టర్ రిజిస్ట్రేషన్ అవుతాడు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అడ్మిన్ ఆ డాక్టర్ కరెక్ట్ డాక్టరా కాదా? అతను డాక్టరా కాదా? చెక్ చేసి తను అప్రూవ్ చేస్తాడు. అప్రూవ్ చేసిన తర్వాత ఏమంటే యూజర్ రిజిస్ట్రేషన్ అయ్యి లాగిన్ అవుతాడు. లాగిన్ అయ్యి ఏం చేస్తాడంటే తనేదో స్కానింగ్ తీసుకుంటాడు కదా! బ్రెయిన్ ట్యూమర్ అదే ఎంఆర్ఐ స్కానింగ్ ఎక్కడ తీస్తారు జనరల్‌గా? ఎక్స్‌రే స్కానింగ్ సెపరేట్ ఉంటాయి. ల్యాబ్స్ సెపరేట్ ఉంటాయి బయట. సో, అక్కడ తీపిచ్చుకొచ్చి తన పిక్చర్ తను అప్‌లోడ్ చేయగానే తనకి ట్యూమర్ ఉందా లేదా చెప్తది. బాబు నీకు ట్యూమర్ లేదు. యూ ఆర్ సేఫ్. ఒకవేళ ట్యూమర్ ఉంటే ద ట్యూమర్ ఈస్ డిటెక్టెడ్. సో, దీస్ ఆర్ ద డాక్టర్స్ అవైలబుల్. అంటే ఈ పర్టిక్యులర్ నీ జబ్బుకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇదిగో ఈ 20 మెంబర్స్ అవైలబుల్ ఉన్నారు. ఎవరికన్నా నువ్వు రిక్వెస్ట్ పెట్టుకోవాలనుకుంటున్నావా? సో, అనంగానే తనేం జేస్తాడు, ఈ డాక్టర్‌కి రిక్వెస్ట్ పెట్టుకోవాలని జెప్పేసి, ఆ డాక్టర్‌కి రిక్వెస్ట్ పెడితే, ఆ రిక్వెస్ట్ ఎళ్తుంది డాక్టర్‌కి. ఏదైతే పిక్చర్ ఉందో, ఆ పిక్చర్, పేషెంట్ డీటెయిల్స్ డాక్టర్‌కెళ్ళిపోతాయి. సో, అలానే తనేంటంటే, ఒక డాక్టర్‌కి కాదు, మోర్ దెన్ 1 డాక్టర్ హి కెన్ పుట్ ద రిక్వెస్ట్. సో, అంటే ఒక 5 మెంబర్స్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సో, అప్పుడేమైంది 5 మెంబర్స్ ఆ ట్యూమర్ చూసి దాంట్లో ఎంత కాంప్లికేషన్ ఉంది, ఎలా ఉందో చూసి తనేం చేస్తాడంటే తన వెర్షన్ రిప్లై తనిస్తాడు. బాబు ఇలా ఉంది, ఈ స్టేజ్‌లో ఉందని చెప్పి. అలా 5 మెంబర్స్ రిప్లై ఇస్తారు. 5 మెంబర్స్ రిప్లై ఇస్తే మనకేమవుతుందంటే బెనిఫిట్ ఏమొస్తుందంటే సో, జనరల్‌గా హాస్పిటల్స్‌లో మేజర్ వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఒక హాస్పిటల్‌కెళ్ళినప్పుడు వాడు నా వేరే ఎక్కడో తీసినయి నేను యాక్సెప్ట్ చేయను. నేనే తీయాలని చెప్పి మళ్ళీ అక్కడ స్కానింగ్ తీసి మళ్ళీ మనతో ఖర్చు పెట్టించి, ఆ పిక్చర్స్‌లో వాడేదో చెప్తాడు. ఇది ఉంది, సో అండ్ సో ఉంది. ఈ టాబ్లెట్స్ వాడాలని చెప్తాడు. సో, ఆ హాస్పిటల్‌లో ఆ డాక్టర్ చెప్పేది రైట్ ఆర్ రాంగ్ మనకు తెలీదు గదా! ఎప్పుడు తెలుస్తది మనకి? సెకండ్ ఒపీనియన్‌కెళ్ళినప్పుడు. అంటే ఇంకో డాక్టర్ దగ్గరికెళ్ళి అప్రోచ్ అయినప్పుడు, అప్పుడు వాడు గూడా సేమ్ ప్రాసెస్ చేసి, అప్పుడు ఆడు చెప్తాడు. ఇద్దరు చెప్పింది సేమ్ అయితే నీకు నిజంగా అది ఉన్నట్టు. ఓకే. కొంతమందేంటంటే రాంగ్ చెప్పే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో, అలాంటి ఈ కాంప్లికేషన్స్ రాకుండా మన వెబ్‌సైట్ గనుక వాళ్ళు వాడారనుకో ఏమవుతుంది? వాడు ఆన్‌లైన్‌లోనే హి కెన్ సెండ్ రిక్వెస్ట్ ఫర్ 5 డాక్టర్స్. దే విల్ గివ్ ద రిప్లై. ఓవరాల్‌గా తను ఏ స్టేజ్‌లో ఉన్నాడు? తనసలు మెడిసిన్ అవసరమా? లేదా? ఏ మెడిసిన్ వాడాలి? ఏం చేయాలనేది సో, డైరెక్ట్‌లీ హి విల్ గెట్ ఇంటు అండర్‌స్టాండ్. అర్థమైందా? సో, ఇలా వెబ్‌సైట్ చేస్తాం. అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ప్లస్ ఏ వెబ్‌సైట్. ఏ పైథాన్ వెబ్‌సైట్. వెబ్‌సైట్ ఆల్సో మనం దేంట్లో చేస్తాం? పైథాన్ వెబ్‌సైట్ చేస్తామనమాట. సో, మనకి దీంట్లో మళ్ళీ డేటాబేస్ స్టోరేజ్ కావాలి గదా! డేటాబేస్ ఉంటుంది. ఇవన్నీ వస్తాయన్నమాట. సో, ఇదొక ఎగ్జాంపుల్. సో, ఇంకోటి ఎగ్జాంపుల్ క్రాప్ యీల్డ్ ప్రిడిక్షన్ అంటే పంట దిగుబడి ఎంతొస్తుంది ప్రిడిక్ట్ చేస్తాం. దానికేం చేస్తాం? క్రాప్ రిలేటెడ్ డేటా సెట్ తీసుకొని మనం మెషిన్ లెర్నింగ్ మోడల్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి ఆకరేజ్ చెక్ చేసిన తర్వాత మోడల్‌ని సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకొని దాన్ని దీన్ని యూజ్ చేసుకుంటే ఎట్లా యూజ్ చేసుకుంటాడు వాడికి తెలీదు కదా! దాన్ని ఎలా యూజ్ చేయాలో. అప్పుడు మనం ఏం చేస్తాం? ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేస్తాం. ఆ వెబ్‌సైట్‌లో అడ్మిన్ అని, ఫార్మర్ అని 2 మాడ్యూల్స్ పెడతాం. ఒకటేమో అడ్మిన్ అని చెప్పి ఒకటి ఫార్మర్ అని చెప్పేసి 2 మాడ్యూల్స్ పెడతాం. సో, ఫార్మర్ ఏం చేస్తాడంటే రిజిస్ట్రేషన్ అయ్యి లాగిన్ అవుతాడు. లాగిన్ అయ్యి తను ఎంత పొలం ఏస్తున్నాడు, ఏ పంటేస్తున్నాడు, ఎక్కడేస్తున్నాడు, దాని పీహెచ్ ఎంత, ఇన్‌పుట్స్ తనకి ఎంటర్ చేయంగానే తనకి ఎన్ని టన్స్ ఆఫ్ దిగుబడి వస్తుందనేది అక్కడ డిస్‌ప్లే అవుతది.
ఓకే. సో, డిస్‌ప్లే అయిన తర్వాత మనం ఇంకో చిన్న యాడ్ ఆన్ చేస్తున్నాం దాంట్లో. ఏం యాడ్ ఆన్ చేస్తున్నాము? లైక్ అడ్మినిస్ట్రేటర్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 'రతన్‌దీప్', 'మోర్' ఇలాంటి సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా! వాడికేంటంటే ఒక 100 టన్స్ రైస్ కావాలి. వాడేం చేస్తాడంటే అడ్మిన్ అప్రోచ్ అయితే అడ్మిన్ ఏం చేస్తాడు, సో అండ్ సో సూపర్ మార్కెట్‌కి 100 టన్స్ రైస్ కావాలని చెప్పి అక్కడ పోస్ట్ చేయగానే ఫార్మర్ ఏం చేస్తాడంటే తను ఏ పంట ఏస్తున్నాడో ఇన్పుట్ ఇవ్వగానే తనేమంటాడు, తనకు ఒక 10 టన్స్ వస్తాయని చెప్పి తనకు రిజల్ట్ వచ్చిందనుకో, ఇఫ్ యూ వాంట్ టు రెడీ హీ కెన్ డొనేట్. అంటే డొనేట్ అని కాదు, హీ కెన్ సేల్ అన్నట్టు. అంటే పంట వేయక ముందే తను ఎవరికి అమ్మాలో కూడా డిసైడ్ చేసుకోవచ్చనమాట. అలా ఒక అప్లికేషన్. సో, దిస్ ఈస్ ఆల్సో కాంబినేషన్ ఆఫ్ ద మెషిన్ లెర్నింగ్ ప్లస్ ఏ వెబ్‌సైట్. ఒక యూజబుల్ అప్లికేషన్ లాగా. మనం చేసిన ప్రాజెక్ట్‌ని మనము ఎక్స్టర్నల్‌గా అవుట్‌పుట్ చూయించేటప్పుడు డైరెక్ట్‌గా ఒక ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చి, ఇదిగో ఇదే అవుట్‌పుట్ మా ప్రోడక్ట్ అయిపోయింది. దిస్ ఈస్ మై అవుట్‌పుట్ అన్నట్టు కాకుండా, మనం చేసిన మెషిన్ లెర్నింగ్‌ని ఎలా యూజ్ చేసుకుంటూ అప్లికేషన్ ఎలా చేయొచ్చు, అప్లికేషన్ చేసి మనము ఆ అప్లికేషన్ అవుట్‌పుట్ కూడా చూపిస్తామనమాట. అర్థమైంది ఎగ్జాక్ట్‌లీ వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ? రిప్లై? యాహ్! సో, ఒకవేళ అర్థం కాకపోతే జస్ట్ పింగ్ మీ. ఓకే. సో, నేను మళ్ళీ రిపీట్ చేస్తా. ఇన్ కేస్ ఏమన్నా అర్థం కాకపోతే ఐ విల్ రిపీట్. సో, ఓవరాల్‌గా ఏంటంటే ఐ హోప్ నేను బేసిక్కే చెప్తున్నా. అంటే అంత హై లెవెల్‌లో చెప్పట్లేదు. బికాజ్ మీరు ఫోర్త్ ఇయర్‌లో ఉన్నారు కాబట్టి మీకు అర్థం అవ్వాలి కాబట్టి కొంచెం బేసిక్‌లోనే పోతున్నా. సో, క్లియర్‌గానే ఉంది కదా! నేనేం చెప్తున్నానది? నాట్ గెట్టింగ్ ఎనీ కన్‌ఫ్యూజన్ రైట్? వాట్ ఈస్ వాట్ అనేది? ఓకే. యాహ్! ఓకే దెన్. సో, వన్ మోర్ థింగ్, ఇంకోటేంటంటేమ్మా ఏదో ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పాలి కాబట్టి, ప్రాజెక్ట్ క్లాసులు చెప్పాలి కాబట్టి, పైపైన చెప్పేసి విన్నవాళ్ళు వింటారు, విన్నవాళ్ళు వినరు అలా కాకుండా, మనం ఏం చేస్తున్నామంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా క్లాసెస్ ఒస్తాయి. ఐయామ్ ష్యూర్ మీరు నిజంగా క్లాసెస్ విని చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ డెవలప్ యువర్ ప్రాజెక్ట్ 100%. నో డౌట్ ఎట్ ఆల్. సో, మీరు చెప్పినట్టు మీరు ప్రాక్టీస్ చేస్తే 100% మీరు ప్రాజెక్ట్ డెవలప్ చేయొచ్చు. ఓకే. దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు మళ్ళీ బయటకొచ్చి పర్టిక్యులర్ కోర్స్ నేర్చుకొని, టైమ్ వేస్ట్ చేసుకొని సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. కాలేజీలో నీకు ఒక సబ్జెక్ట్ వస్తుంది. అక్కడే నీకు ఒక మంచి ప్లేస్ అయ్యే స్కోప్ ఉంటుందనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ ఓవరాల్‌గా ఏమర్థమైందంటే యూ ఆర్ గెట్టింగ్ 2 పార్ట్స్. వన్ పార్ట్ ఈస్ ద మెషిన్ లెర్నింగ్, వన్ పార్ట్ ఈస్ ద వెబ్‌సైట్ డెవలప్‌మెంట్. సో, ఇన్ పార్ట్ 1, you are discussing about this website development. Okay, so in part 1 you are discussing about this website development because part 1 లో మనకి ఏంటంటే I will cover the Python basics also because I don't know how much you learn, so but I will consider everyone as the zero. ఓకే, నేను స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తా. ఏది చెప్పినా సరే మీకు ఇంతకుముందు ఆల్రెడీ తెలుసు కదా, ఇది నేను చెప్పట్లేదు అన్నట్టు కాకుండా ఎవ్రీథింగ్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. ప్రతిదీ నేను జీరో నుంచే స్టార్ట్ చేస్తా. సో దట్ ఇంతకుముందు మీకు ఏం తెలియకపోయినా సరే యూ కెన్ లెర్న్ హియర్, సో యూ కెన్ డెవలప్ హియర్. ఓకేనా? సో దట్ సో ఫైనల్లీ ఫస్ట్ పార్ట్ యూ డిసైడెడ్ టు కంప్లీట్ ద వెబ్సైట్ థింగ్. ఓకే, హౌ టు క్రియేట్ ఏ వెబ్సైట్ బై యూజింగ్ పైథాన్. ఓకే, సో గాట్ ఇట్ గాయ్స్? జస్ట్ రిప్లై. అర్థమవుతుందా part 1 what you are doing? Yes, sir. Clear, right? Yes, sir. Yeah. Now we'll discuss about that. So now what you are going to discuss is, ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నామంటే మనం to develop a website, what softwares I have to install in my computer first thing. After that, after installing the softwares in my computer, I have to start writing the code, right? మనం టైప్ చేయాలి కదా కోడ్. సో విచ్ ఆ టైప్ చేసి దాన్ని మనం ఏమంటాం అంటే టెక్నాలజీస్ అంటాం. ఓకే, సో విచ్ టెక్నాలజీస్ యూ హ్యావ్ టు లెర్న్ టు డెవలప్ ఏ వెబ్సైట్. ఎందుకంటే ఓన్లీ పైథాన్తో ఐ కాంట్ డెవలప్ ద వెబ్సైట్, రైట్? ఐ హ్యావ్ టు యూజ్ మల్టిపుల్ టెక్నాలజీస్. సో విచ్ టెక్నాలజీస్ ఐ హ్యావ్ టు యూజ్ టు డెవలప్ ద website, that you are going to discuss today. The demo is about that now. So okay then, so after that from tomorrow onwards we will start discussing the technologies. Today is the మనం ఏం చేస్తాం పార్ట్ 1లో అనేది, ఎలా చేస్తాం అనేది జస్టిఫికేషన్ ఇస్తాను అనమాట. ఓకే, సో నౌ ఐ నీడ్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ. నేను పెద్ద క్వశ్చన్స్ అడగను, చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. సో ట్రై టు ఆన్సర్. ఓకే, సో ట్రై టు ఆన్సర్. ఫైనలీ టు డెవలప్ ఏ వెబ్సైట్, యూ నో వాట్ ఈస్ వెబ్సైట్, రైట్? మన క్రూమ్లో ఓపెన్ చేసే అన్ని కూడా వెబ్సైట్. ద థింగ్ విచ్ ఆర్ ఓపెనింగ్ ఇన్ ద గూగుల్ క్రూమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసే ప్రతిదాన్ని కూడా మనం ఏమంటాం? వెబ్సైట్ అంటాం. సో టు డెవలప్ ఏ వెబ్సైట్, okay, so what are the basic things you need?
చెప్పగలరు ఎవరన్నా? నేను ఒక వెబ్సైట్ తయారు చేయాలంటే వాట్ ఎవర్ రైట్ ఆర్ రాంగ్, తప్పైనా పర్లేదు, ఒక వెబ్సైట్ తయారు చేయాలంటే మనకి ఏం కావాలి? వాట్ యు నీడ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ ఏ కంప్యూటర్. ఓకే, అందరి దగ్గర ఆల్మోస్ట్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఓకే, డన్. సో ఐ హ్యావ్ ఎ ల్యాప్టాప్ ఉన్న తర్వాత సో నాకేం కావాలి వెబ్సైట్ డెవలప్ చేయాలంటే? ఎనీ ఆన్సర్స్? ప్లాట్ఫామ్ సార్. ప్లాట్ఫామ్. వెరీ గుడ్. ప్లాట్ఫామ్ మీన్స్ విచ్ ప్లాట్ఫామ్? లైక్ జావా, పైథానా, లేకపోతే పిహెచ్పినా, లేకపోతే సి షాపా? వీ నీడ్ ఏ ప్లాట్ఫామ్. వెరీ గుడ్. నెక్స్ట్. వెరీ గుడ్ ఆన్సర్. సో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఫర్ ద ఫ్రంట్ ఎండ్. ఓకే, మనం ఆ పేజెస్ డిజైన్ చేయడం కోసం మనకి ఏం కావాలి? ఫ్రంట్ ఎండ్ కావాలి. ఇంకా ఎనీ అదర్ ఆన్సర్స్? ఎనీ అదర్ ఆన్సర్స్? ఇంకొకటి మిస్ అయింది. ట్రై చేయండి. ట్రై టు గివ్ ద ఆన్సర్. ఎనీవన్? Okay, right. I will tell you. Yeah. So basically, to develop a website, the basic components that you required is the first thing. మనం డెవలప్ చేసిన వెబ్సైట్ యొక్క అవుట్పుట్ చెక్ చేసుకోవడానికి మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే వీ నీడ్ ఏ బ్రౌజర్. ఎస్ఆర్నో మన వెబ్సైట్ అవుట్పుట్ ఎక్కడ చూస్తాం? బ్రౌజర్లోనే కదా. బ్రౌజర్ మీన్స్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, అవే కదా బ్రౌజర్స్ అంటే. Okay, so first thing we need a browser. Okay, the first thing is we need a browser. So next ఇంకెవరైనా చెప్పగలరా? అంటే నేను 1 minute, I will write it. The first thing we need a browser. Okay, so అంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేసి I will write www.google సంథింగ్ లైక్ ఏదో ఒక వెబ్సైట్, google.com. నాకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా. ఎస్, ఐఎమ్ గెటింగ్ ద వెబ్సైట్. సమ్ పేజ్ నాకు వస్తుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఫ్రమ్ వేర్ ఐఎమ్ గెటింగ్ దిస్ పేజ్. ఈ పేజ్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, సంథింగ్ లైక్ ఇఫ్ యూ ఓపెన్ సమ్ వెబ్సైట్, ఓకే, గూగుల్ ఆర్ సంథింగ్, ఈ పేజ్ వాట్ ఎవర్ ద పేజ్ ఐఎమ్ ఓపెనింగ్, ఈ పేజ్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ వేర్ ఐఎమ్ గెటింగ్ దిస్ పేజ్. ఎనీ ఆన్సర్స్? ఇట్స్ బేసిక్ థింగ్ ఓన్లీ. మీరు చెప్పేది కరెక్టే, బట్ మీ మనసులో ఏదైతే అనుకుంటున్నది కరెక్టే, చెప్పండి. ఆ పేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ వేర్ ఐమ్ గెటింగ్ దట్ పేజ్. అక్కడ ఏదైతే పేజ్ ఓపెన్ అయిందో నాకు క్రోమ్లో కొట్టినప్పుడు ఆ పేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ వేర్ ఐమ్ గెటింగ్. ఎనీ ఆన్సర్స్? ట్రై టు ఆన్సర్. రమ్య ఒక్కటే చెప్తుంది, మిగతా వాళ్ళు కూడా చెప్పండి. ట్రై. సో ఇట్ విల్ కమ్ ఫ్రమ్ డేటాబేస్. ఓకే, ఇంకా బేసిక్ డేటా అనేది డేటాబేస్ నుంచి వస్తుంది. వెరీ గుడ్. సో యు ఆర్ గెటింగ్ ద పేజ్ ఫ్రమ్ ద సర్వర్. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, డేటాబేస్ ఆల్సో కరెక్ట్. సో సర్వర్కి ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ నుంచి వస్తుంది. బట్ పేజ్ వచ్చేది మాత్రం సర్వర్ నుంచి వస్తుంది. అంటే ఫ్రమ్ వేర్ యు ఆర్ గెటింగ్ ద పేజ్ ఈజ్ యు ఆర్ గెటింగ్ దట్ పేజ్ ఫ్రమ్ ద సర్వర్. ఓకే, సో దట్ మనం ఏ టెక్నాలజీ అయినా సరే, వాట్ ఎవర్, జావా, పైథాన్, పిహెచ్పి, సి షాప్, ఎనీ టెక్నాలజీ ఇఫ్ యూ టేక్ టు డెవలప్ ఏ వెబ్సైట్, ద బేసిక్ థింగ్స్ యూ నీడ్ ఈస్ you need a browser to see your output. You need a server. You need what? A server. You need a server. ఇప్పుడు సర్వర్లో ఏముంటుంది? సర్వర్లో ఏం పెడతామంటే ఏదైతే మనం కష్టపడి కోడింగ్ రాస్తాం కదా, మనం రాసిన ప్రాజెక్ట్ మొత్తం కూడా ఎక్కడ ఉంటుందంటే సర్వర్లో ఉంటుంది. మన ప్రాజెక్ట్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ సర్వర్లో పెట్టి మనం రన్ చేయాలి. అదేదైతే మన ప్రాజెక్ట్ తీసుకెళ్ళి ఆ సర్వర్లో పెడతామో దాన్ని మనం ఏమంటాం అంటే డిప్లాయ్మెంట్ అంటాం. సో వీ హ్యావ్ టు డిప్లాయ్ అవర్ ప్రాజెక్ట్ ఇంటూ సర్వర్. ఓకే, సో దెన్ సర్వర్లు డిప్లాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము? విల్ స్టార్ట్ ద సర్వర్ని ఏం చేస్తాం? రన్ చేస్తాం. సో సర్వర్ రన్ చేస్తే సర్వర్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, ఆ ఐపీ అడ్రస్ నేను ఇక్కడ క్రోమ్లో టైప్ చేయగానే నాకేమొస్తుంది? వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. సో అయితే నాకేంటి? నేను ఎంటర్ చేసిన డీటెయిల్స్, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫేస్బుక్ రిజిస్ట్రేషన్ చేస్తున్నా. ఐ విల్ ఎంటర్ మై నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, సంథింగ్ లైక్ దట్. సో ఆ డీటెయిల్స్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే రేపు నేను మళ్ళీ లాగిన్ అవ్వాలి. ఈరోజు ఎంటర్ చేస్తే ఇఫ్ యూ లాగిన్ ఇన్ ఫ్యూచర్ ఐ హ్యావ్ టు గెట్ లాగిన్, ఐ షుడ్ ఏబుల్ టు రిట్రీవ్ మై డీటెయిల్స్. ఓకే, సో నేను యాడ్ చేసినవి మళ్ళీ నేను చూసుకోగలగాలంటే కంపల్సరీ ఐ హ్యావ్ టు స్టోర్ ద డీటెయిల్స్. ఎస్ ఆర్ నో?
Okay, so for storage purpose what you are going to use, any idea? For storage purpose what you have to use, any idea? చెప్పండి, any answer, any answer? Yeah, okay, so for storage purpose, okay, so you are going to use the thing as database. This is the database. So అంటే నేను ఏమంటున్నా అంటే వాట్ ఎవర్ ద టెక్నాలజీ, okay, maybe Python or Java or something else, if you want to develop a website you need a browser, you need a server, you need a database, you need these three things. Okay, so అర్థమైందా? అండర్స్టూడ్ guys? Just reply understood. యా, సో నౌ మై క్వశ్చన్ ఈస్, మీకు తెలిసిన కొన్ని బ్రౌజర్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే విచ్ సర్వర్ యూ హ్యావ్ టు యూస్, విచ్ బ్రౌజర్ యూ హ్యావ్ టు యూస్, విచ్ డేటాబేస్ యూ హ్యావ్ టు యూస్, అది డిసైడ్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? సో వీటిని మనం ఏమంటాం అంటే సాఫ్ట్వేర్స్ అంటాం. ఓకే, ద ఫస్ట్ థింగ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఈస్, ఫస్ట్ థింగ్ విల్ డిస్కస్ అబౌట్ సాఫ్ట్వేర్స్. విచ్ సాఫ్ట్వేర్స్ యూ హ్యావ్ టు డౌన్లోడ్. ఓకే, సో దట్ చెప్పండి, మీకు తెలిసిన కొన్ని బ్రౌజర్స్ చెప్పండి. బ్రౌజర్స్ నేమ్స్, సంథింగ్ లైక్ క్రోమ్, ఇంకా యా ఫైర్ ఫాక్స్, ఇంకా ఓకే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఐఈ అంటాం దాన్ని, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, సఫారీ. అలా చూసుకుని దగ్గర దగ్గర మనకి 50 అబోవ్ ఉంటాయి బ్రౌజర్స్ మార్కెట్లో, చాలా బ్రౌజర్స్ ఉంటాయి. బట్ మనం ఏంటంటే ఆబ్వియస్లీ మనం పాపులర్ వాడతాం కాబట్టి, సో మోస్ట్లీ విల్ యూస్ క్రోమ్. ఓకే, సో లైక్ బ్రౌజర్. నెక్స్ట్ కమింగ్ టు ద సర్వర్, ఎనీ ఐడియా? అయితే ఇంకొకటి చూడండి, ఇక్కడ సర్వర్ వచ్చేసరికి మనం చూస్ చేసుకునే సర్వర్ అనేది మనం చూస్ చేసుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీన్స్ ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనము పైథాన్ చూస్ చేసుకుంటే వీ నీడ్ ఏ పైథాన్ సపోర్టెడ్ సర్వర్. మనం జావా చూస్ చేసుకుంటే వీ నీడ్ ఏ జావా సపోర్టెడ్ సర్వర్. మన పిహెచ్పి చూస్ చేసుకుంటే వీ నీడ్ ఏ పిహెచ్పి సపోర్టెడ్ సర్వర్. అంటే మనం చూస్ చేసుకునే సర్వర్ అనేది మనం చూస్ చేసుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సో విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యు ఆర్ యూజింగ్ రైట్ నౌ? విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యు ఆర్ యూజింగ్? పైథాన్, రైట్? ఓకే, సో ఆ పైథాన్ సపోర్టెడ్ సర్వర్ మనం యూజ్ చేసే సర్వర్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ ద సర్వర్ యాజ్ ద ఫ్లాస్క్. ఏం వాడుతున్నాం సర్వర్ మనము? మన సర్వర్ నేమ్ ఫ్లాస్క్. ఓకే, పైథాన్ సర్వర్ ఫ్లాస్క్ వాడుతున్నాం. ఇంకా వేరే కూడా ఉంటాయి, బట్ దీంట్లో మనం యూజ్ చేస్తుంది ఏంటంటే సర్వర్ ఫ్లాస్క్ యూజ్ చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ద డేటాబేసెస్, ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే యూ హ్యావ్ ద సబ్జెక్ట్, డిబిఎంఎస్ సబ్జెక్ట్ ఉంది మీకు. ఓకే, చెప్పండి మీకు తెలిసిన డేటాబేసెస్ చెప్పండి. ఎనీ అదర్ మీకు తెలిసిన డేటాబేసెస్ చెప్పండి. చెప్పండి, కరెక్టే, మీరు అనుకునే కరెక్టే, చెప్పండి. ఓకే, రైట్. సో వీ హ్యావ్ ద డేటాబేసెస్ లైక్ Oracle, okay, MySQL, okay, DB2, okay, DB, Derby, Postgres. Like this you have 80 plus databases. Okay, so we have 80 plus databases in the market, that too in RDBMS. జనరల్గా మనకి ఏంటంటే మార్కెట్లో డేటాబేసెస్ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. RDBMS, నాన్ RDBMS, అంటే SQL, నాన్ SQL అని చెప్పి 2 డేటాబేసెస్ ఉంటాయి. సో మనం తీసుకున్న రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని కొంతమంది SQL వాడతారు, కొంతమంది నాన్ SQL వాడతారు. బట్ 80% డేటాబేసెస్ మాత్రం RDBMSఏ ఉంటాయి, బికాజ్ RDBMS ఆర్ వెరీ పాపులర్. ఓకే, సో అందులో ఇంకా పాపులర్ ఏంటంటే ప్రజెంట్ మన రియల్ టైంలో నడుస్తున్న అప్లికేషన్స్లో 90% అప్లికేషన్స్ వాడేది వరాకిలే. బ్యాంక్స్ కానీ ఎనీథింగ్ నవేడేస్ ఎనీథింగ్ ఆల్మోస్ట్ అందరూ వాడేది ఏంటి? వరాకిల్ వాడతారనమాట. సో MySQL కూడా వరాకిల్ కంపెనీ. సో ఇప్పుడు ఏంటంటే మనకి ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, డేటాబేస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం.
డేటాబే ఇప్పుడు కార్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వీ హ్యావ్ ద కార్స్ లైక్ డిఫరెంట్ బ్రాండ్స్. సేమ్ కార్ 4 వీల్స్ ఉంటాయి. ఒక స్టీరింగ్ ఉంటది. ఫ్రంట్ సీట్, బ్యాక్ సీట్ ఇవి సేమ్ ఉంటాయి. కానీ వీ హ్యావ్ డిఫరెంట్ బ్రాండ్స్. టాటా అని, మారుతి సుజుకి అని, హోండా అని, హుండాయ్ అని, ఓకే. సో బెంజ్, ఆడి. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి మార్కెట్‌లో. అలానే మన ప్రోగ్రామింగ్స్‌లో కూడా ఏమవుతుందంటే, ఒకరు ఒకటి కనుక్కుంటే, ఇంకోరు ఏం చేస్తారంటే సేమ్ కాపీ కొట్టి, ఇంకో పేరు పెట్టి, ఇంకొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తారు. అది ఆబ్వియస్‌లీ జరుగుతదనమాట. సో అలా మనకి స్టార్టింగ్‌లో ఎప్పుడు మనకి మీరు పుట్టక ముందు, అప్పుడు మీరు పుట్టలే ఇంకా 1990స్ 1985స్ ఈ టైంలో మనకి ఇవన్నీ లేవు. ఇంత టెక్నాలజీ ఇంత లేదనమాట. మన జావా వచ్చిందే ఎప్పుడొచ్చింది? 1995లో వచ్చింది జావా మనకి. బిఫోర్ మనకేంటంటే డేటాబేసెస్ వచ్చేసరికి ఫైల్ సిస్టమ్స్‌లో వాడేవాళ్ళు. లైక్ ఏఎస్ 400 అని చెప్పి, మెయిన్ ఫ్రేమ్స్ అని చెప్పేసి అలాంటి డేటాబేసెస్ వాడేవాళ్ళు. ఎప్పుడు మనకి 1990స్‌లో. సో అవేంటంటే చాలా స్లో డేటాబేసెస్ అనమాట. బికాజ్ అప్పట్లో ఇవన్నీ లేవు. ఆ తర్వాత మనకి ఎప్పుడైతే ఆర్ఏడీబీఎంఎస్ అనే కాన్సెప్ట్ మార్కెట్‌లోకి వచ్చిందో, సో ఇట్స్ ఎ కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ కాన్సెప్ట్. ఓకే. సో అసలు మీకు కాన్సెప్ట్ అంటే ఏంటో చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆఫ్టర్ దట్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ దట్. ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద వర్డ్ సాఫ్ట్‌వేర్స్. ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద వర్డ్ సాఫ్ట్‌వేర్స్. సాఫ్ట్‌వేర్స్ అంటే ఏంటంటే, ఏవైతే నువ్వు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి, డౌన్‌లోడ్ చేసుకొని, నీ ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటావో వాటిని మనం ఏమంటామంటే సాఫ్ట్‌వేర్స్ అంటాం వాటిని. క్లియర్? ద వర్డ్ సాఫ్ట్‌వేర్స్ అంటే ఏంటో క్లియర్ అయిందా? ఓకే. సో నెక్స్ట్ నేను ఇంట్రొడ్యూస్ చేసిన వర్డ్ ఏంటంటే కాన్సెప్ట్. CONCEPT కాన్సెప్ట్. సో వాట్ ఈస్ మీన్ బై కాన్సెప్ట్? ఎగ్జాంపుల్ ఏంటంటే కార్ ఈజ్ ఎ కాన్సెప్ట్. వాట్ ఈస్ అ కార్ కాన్సెప్ట్? The car is going to have 4 wheels, 1 steering, front 2 seats, back 1 seat. సో ఇది కార్ కాన్సెప్ట్. ఆ పర్టికులర్ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని మనకు మార్కెట్‌లో రిలీజ్ అయ్యేవేంటి? ప్రొడక్ట్స్. ఒక కాన్సెప్ట్ ఉంటే, ఆ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని మార్కెట్‌లోకి మనకేమొస్తాయి? ప్రొడక్ట్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటి? సంథింగ్ లైక్ సో మారుతి సుజుకి అని, హోండాయ్ అని, ఇందాక చెప్పా కదా! ఆడి అని, బెంజ్ అని ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్. మనకు మార్కెట్‌లోకి వచ్చే వాటిని ఏమంటాం మనము? ప్రొడక్ట్స్ అంటాం. ఓకే. సో అలానే మనకి బైక్ ఈజ్ ఏ కాన్సెప్ట్. బైక్ కాన్సెప్ట్ ఏంటి? 2 వీలర్. అంటే 2 వీల్స్ ఉంటాయి. ఫ్రంట్ ఒక వీల్, బ్యాక్ ఒక వీల్, ఒక స్టీరింగ్ ఇదో కాన్సెప్ట్ అనమాట. బట్ మార్కెట్‌లో మనకేంటి డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ మార్కెట్‌లోకి వస్తాయన్నమాట. అలానే మనకి ఊప్స్ ఈజ్ ఏ కాన్సెప్ట్. యెస్ ఆర్ నో? ఊప్స్ మీకు తెలుసు కదా! ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. సో ఊప్స్ ఈజ్ ఏ కాన్సెప్ట్. కాన్సెప్ట్ అంటే ఏంటి? ఇలా ఉండాలి, ఇలా క్లాస్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి, ఇలా ఇన్హెరిటెన్స్ ఉండాలి, ఇలా అబ్స్ట్రాక్షన్ ఉండాలి. ఇవన్నీ ఉంటే దాన్ని ఊప్స్ అని పిలుస్తామని చెప్పి ఇట్స్ ఎ కాన్సెప్ట్. బట్ ఈ కాన్సెప్ట్‌ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మార్కెట్‌లో మనకొచ్చిన ప్రొడక్ట్స్ ఏంటి? వీ హావ్ ద టెక్నాలజీస్ లైక్ జావా, ఓకే. సో సి షార్ప్, ఓకే. సి ప్లస్ ప్లస్, ఓకే. సి ప్లస్ ప్లస్ ఇంకా సో సి ప్లస్ ప్లస్ ఇంకా పైథాన్, ఓకే. సో ఇంకా జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్, ఓకే. సో టైప్ స్క్రిప్ట్, ఓకే. సో ఇంకా PHP. సో ఆల్మోస్ట్ మార్కెట్‌లో ఉన్నవన్నీ కూడా బేస్ చేస్తాయన్నమాట ఇట్లా. ఓకే. అంటే నేనేమంటున్నా అంటే ఊప్స్ అనేది ఒక కాన్సెప్ట్ అయితే, ఆ ఊప్స్ అనే కాన్సెప్ట్‌ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మార్కెట్‌లోకి ఏవైతే మనకి రిలీజ్ అయ్యేవాటినో వాటిని మనం ఏమంటామంటే ప్రొడక్ట్స్ అంటాం వాటిని మనం. అర్థమైందా? వాటిని మనం ఏమంటాం? ప్రొడక్ట్స్ అంటాం. అలానే ఆర్ఏడీబీఎంఎస్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్. వాట్ ఈస్ RDBMS? RDBMS is Relational Database Management Systems. It is a concept. Okay. So RDBMS, it is a concept. ఈ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని మనకి మార్కెట్‌లోకి వచ్చిన ప్రొడక్ట్స్ ఏంటంటే వీ హావ్ ద ప్రొడక్ట్స్ లైక్ సో ఒరాకిల్, ఓకే. సో DB2, ఓకే. సో DB డర్బీ, ఓకే. పోర్చుగీస్, ఓకే. సంథింగ్ లైక్ ఎక్సెట్రా. మన దగ్గర 80-90 అబోవ్ డేటాబేసెస్ మార్కెట్‌లో ఉంటాయి. ఓన్లీ RDBMSలోనే. సో ఎందుకని వస్తుంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కోటి. వాడి ఇష్టం అది. ఒక కంపెనీ వాడు ఒక్కోటి రిలీజ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఒరాకిల్ ఉంది. సేమ్ ఒరాకిల్ దగ్గర మనకి ఇంకోటి ఏముంది? MySQL కూడా ఒరాకిల్ వాళ్ళదే ఉంది ఇప్పుడు ప్రెజెంట్. కనుక్కుంది ఒరాకిల్ కాదు. బట్ ప్రెజెంట్ అయితే MySQL కూడా ఎవరి దగ్గర ఉంది? ఒరాకిల్ దగ్గర ఉంది. DB2 IBM తెలుసు కదా! IBM వాడు DB2.
అట్లా ఒక్కో కంపెనీ ఒక్కో డేటాబేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తాయి అన్నమాట. కాబట్టి ఎవరి డేటాబేస్ వాళ్ళు సొంతగా డిజైన్ చేసుకుంటారు కాబట్టి మార్కెట్లో మనకి డేటాబేస్లు కూడా ఎక్కువ అయిపోతాయి. ఓకే, సో అలా ఇప్పుడు మనకి ఊప్స్ అయినా సరే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఎలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. రేపు ఇంకోటి రావచ్చు, బట్ ద బేసిక్ కాన్సెప్ట్ విల్ నాట్ చేంజ్. హియర్ ఆల్సో ద బేసిక్ కాన్సెప్ట్ విల్ నాట్ చేంజ్, ద డేటాబేసెస్ మే చేంజ్. ఓకే, సో కాబట్టి ఈ RDBMSలో మన ప్రజెంట్ మనకు పాపులర్ RDBMS కాబట్టి మనం యూస్ చేసే డేటాబేస్ కూడా RDBMS డేటాబేస్ యూస్ చేస్తాము. ఓకే, సో లైక్ ఈ RDBMSలో మనకున్న ఎగ్జాంపుల్ డేటాబేస్ ఏంటి, దీస్ ఆర్ ద డేటాబేసెస్ యూ హ్యావ్. ఓకే, సో ఫైనల్గా సో అండర్స్టూడ్ గాయస్, వాట్ ఈస్ కాన్సెప్ట్ అంటే అర్థమైందా? వాట్ ఈస్ కాన్సెప్ట్ ఈజ్ అండర్స్టూడ్. కాన్సెప్ట్ అంటే ఏంటి అర్థమైందా? ఎగ్జాంపుల్ చెప్పే కదా, ఊప్స్, RDBMS అర్థమైందా వాటికి? యా, ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే, నౌ యూ హ్యావ్ టు డిసైడ్ విచ్ సాఫ్ట్వేర్స్ యూ హ్యావ్ టు యూస్. అది మనం డిసైడ్ చేస్తున్నాము. ఆ ప్రాసెస్లో బ్రౌజర్స్ ఏమున్నాయి, సర్వర్స్ ఏమున్నాయి, డేటాబేసెస్ ఏమున్నాయి, లిస్ట్ రాసుకున్నాము. నౌ వీ విల్ ఫైనలైజ్ ద లిస్ట్. ఇందులో మనం ఏమి యూస్ చేద్దాం అనేది విల్ ఫైనలైజ్. ఓకే, సో నౌ వీ నీడ్ ఎ బ్రౌజర్. సో కాబట్టి పర్టికులర్గా బ్రౌజర్ని నేను సాఫ్ట్వేర్స్ లిస్ట్లో రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డివైస్ ఇన్బిల్ట్ దేర్ ఈజ్ ఎ బ్రౌజర్. మనం ఫోన్ కొన్నా, ల్యాప్టాప్ కొన్నా, ఏది కొన్నా సరే డిఫాల్ట్గా బ్రౌజర్ ఉంటుంది ఇప్పుడు వచ్చే రోజుల్లో. కాబట్టి మళ్ళీ మనం సాఫ్ట్వేర్స్ లిస్ట్లో బ్రౌజర్ అని చెప్పి రాసి దాన్ని డౌన్లోడ్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసిన అవసరం లేదు. కాబట్టి ఐఎమ్ నాట్ రైటింగ్ ద బ్రౌజర్ ఇన్ ద సాఫ్ట్వేర్స్ లిస్ట్. ఓకేనా, సో ఐమ్ నాట్ రైటింగ్ ద బ్రౌజర్ ఇన్ ద సాఫ్ట్వేర్స్ లిస్ట్. నెక్స్ట్ మనం దేంట్లో చేద్దాం అనుకుంటున్నాం, ఇదంతా కూడా పైథాన్లో చేద్దాం అనుకుంటున్నాం, రైట్? సో నెక్స్ట్ వన్ యూ హ్యావ్ టు డౌన్లోడ్ ద పైథాన్. యూ హ్యావ్ టు డౌన్లోడ్ ద పైథాన్. సో పైథాన్ డౌన్లోడ్ చేసుకోవాలి. పైథాన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి, ఫస్ట్ వన్. సో ఆఫ్టర్ దాట్ మనకి ఏం కావాలంటే పైథాన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, సో కమింగ్ టు డేటాబేస్. సో మనం వాడే డేటాబేసెస్ ఏంటంటే ఇందులో మనం MySQL యూస్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఇట్స్ ఎ ఫ్రీ వెర్షన్. MySQL మనకి కమర్షియల్ కానీ నాన్ కమర్షియల్ కానీ రెండు కూడా ఫ్రీ ఉంటుంది, కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుంది అనమాట లెర్నర్స్కి. సో కాబట్టి డేటాబేస్ విచ్ యు ఆర్ యూజింగ్ ఈజ్ MySQL. ఓకే, సో MySQL డేటాబేస్ యూస్ చేస్తాం మనం కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి సర్వర్ వచ్చేసరికి మనం ఫ్లాస్క్ సర్వర్ మనం డౌన్లోడ్ చేసుకోము. ఫ్లాస్క్ సర్వర్ని మరి సర్వర్ ఎలా వస్తుందంటే మనము ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనం లైబ్రరీ లాగా యాడ్ చేసుకుంటాం దాన్ని. ఓకే, సో అది చెప్తా, ఆ తర్వాత చెప్తా. దానికన్నా ముందు ఏంటంటే పైథాన్, వీ హ్యావ్ టు డౌన్లోడ్ ద పైథాన్, యూ హ్యావ్ టు డౌన్లోడ్ ద MySQL. దాంతోపాటు మనం ఏం చేయాలంటే వీ నీడ్ అన్ IDE. మనకేం కావాలి? సో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కావాలి. అంటే ఇప్పుడు నేను పైథాన్ ప్రోగ్రామ్ రాయాలంటే ఇక్కడైనా రాయొచ్చు. ఇక్కడ సింపుల్ నేను పైథాన్ కన్సోల్ అని కొట్టేసి పైథాన్ లాంచర్ ఓపెన్ చేసేసి ఐ కెన్ రైట్ మై పైథాన్ ప్రోగ్రామ్ హియర్. ఓకే, ఇట్స్ నాట్ ఓపెనింగ్ హియర్. యా, మన జనరల్ కమాండ్ ప్రాంప్ట్లోకి ఓపెన్ అవుతుంది కదా బ్లాక్ స్క్రీన్, అందులో కూడా మనం పైథాన్ రాసుకోవచ్చు. సో కానీ ఏమవుతుంది, అందులో రాస్తే మనకి ఏమవుతుంది, ఒక లైన్ రాసామంటే అది సేవ్ కాదు, క్లోజ్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా రాసుకోవాల్సి వస్తుంది. సో ఒక లైన్ రాంగ్ రాసామంటే వీ కాంట్ మాడిఫై ఇట్, కొత్త లైన్ మళ్ళీ కింద యాడ్ చేసుకోవాలి. సో అదంతా కాంప్లికేట్ ఉంటుంది. కాబట్టి మనకి ఏం కావాలంటే వీ నీడ్ అన్ IDE మీన్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. వీటితో పాటు మనకి ఏం కావాలి, వీ నీడ్ అన్ IDE, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో ఈ IDE మనం యూస్ చేసే IDE ఏంటంటే మనకి ఈ పైథాన్కి ఫేమస్ IDE ఏంటంటే పైచామ్ ఈజ్ వెరీ ఫేమస్ అనమాట. CHARM, పైచామ్. సో ఇది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంటెలిజే అనే కంపెనీ నుంచి వస్తుందన్నమాట. మనకి ఆండ్రాయిడ్కి ఆండ్రాయిడ్ స్టూడియో కానీ, ఓకే, సో మనకి చాలా ఐడీస్, వీళ్ళ ఐడీస్ చాలా ఉన్నాయి మార్కెట్లో. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వీళ్ళ ఐడీస్ బాగా పాపులర్ అనమాట. ఓకే, సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఐడీ నేమ్ ఏంటంటే పైచామ్. మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిందంటే పైచామ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పైచామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ పైచామ్ లోపల మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని అక్కడ మనం సర్వర్ని ప్లగ్ఇన్ లాగా యాడ్ చేసుకుంటాం. సర్వర్ని మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోమన్నమాట. సో కాబట్టి ద సాఫ్ట్వేర్స్ దట్ యూ రిక్వైర్డ్ ఈజ్ యూ నీడ్ Python, you need MySQL, you need PyCharm. సో MySQL తీసుకుంటే మళ్ళీ దీంట్లో ఏంటంటే MySQL కమాండ్ లైన్ క్లయింట్ ఒకటి కావాలి అండ్ MySQL వర్క్ బెంచ్ రెండు ఉంటాయన్నమాట. కమాండ్ లైన్ క్లయింట్ అంటే మనకు మొత్తం బ్లాక్ స్క్రీన్ వస్తుంది. ఓకే, సో ఒకటేంటి MySQL కమాండ్ లైన్ క్లయింట్. ఓకే, సో ఇంకోటి ఏంటి MySQL వర్క్ బెంచ్.
వర్క్ బెంచ్. ఓకే. ఈ 2 MySQL ఈ 2 డౌన్లోడ్ చేసుకోవాలి. వర్క్ బెంచ్ ఎందుకంటే మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ ఓపెన్ ఇట్. ఇది ఓపెన్ చేస్తే మనం ఏంటంటే బ్లాక్ స్క్రీన్‌లో మనకి డీటెయిల్స్ అంత క్లియర్‌గా రావు. వర్క్ బెంచ్‌లో ఏంటంటే వీ కెన్ మేనేజ్ నీట్‌లీ. మనం డైరెక్ట్‌గా లాగిన్ అయిపోయి మన టేబుల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఈజీగా చూసుకోవచ్చు అనమాట. వర్క్ బెంచ్‌లో లాగిన్ అయిపోయి. ఇలా మనకి ఏది కావాలో దాంట్లోకెళ్ళి ఆ టేబుల్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇలా సెలెక్ట్ చేస్తే ఐ విల్ గెట్ ద డీటెయిల్స్ ఇలా డైరెక్ట్ వచ్చేస్తాయి. అదే నేను కమాండ్ ప్రాంప్ట్‌లో రాస్తే ఏమైద్ది మనమే సొంతగా క్వెరీ రాసి మనమే సెలెక్ట్ చేయాలంత చేయాలనమాట. కాబట్టి ఆ ఫ్లెక్సిబిలిటీ కోసం మనం ఏంటంటే విల్ యూజ్ MySQL వర్క్ బెంచ్ ఆల్సో. సో దీస్ ఆర్ ద సాఫ్ట్‌వేర్స్ దట్ యూ హ్యావ్ టు ఇన్‌స్టాల్ ఇన్ యువర్ కంప్యూటర్ టు డెవలప్ ఏ పైథాన్ వెబ్‌సైట్. ఓకే. సో ఒక పైథాన్ వెబ్‌సైట్ డెవలప్ చేయడానికి మనం ఏమేమి సాఫ్ట్‌వేర్స్ కావాలి? దీస్ ఆర్ ద సాఫ్ట్‌వేర్స్ యూ హ్యావ్ టు డౌన్లోడ్. సో ఈ సాఫ్ట్‌వేర్స్ అన్నీ నేను పంపిస్తాను మీకు. మోస్ట్‌లీ టుమారో టుడే ఐ విల్ షేర్ ద లింక్. గూగుల్ డ్రైవ్ లింక్ షేర్ చేస్తాను. అండ్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనేది కూడా వీ హ్యావ్ ద వీడియో. ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోలో మొత్తం ప్రొసీజర్ క్లియర్‌గా ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ ఫాలో అవుతూ యూ కెన్ ఇన్‌స్టాల్ ద సాఫ్ట్‌వేర్స్. Okay, so the next thing that you have to discuss now is the last one we have to discuss is we have to discuss which technologies you have to learn. Which technologies you have to learn. So technologies means basically which technologies you have learn means I need this total communication. So I need the technologies to complete the total communication. As simple as చెప్పాలంటే ఒక బ్రౌజర్లో యూజర్ ఒక డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే ఆ సబ్మిట్ చేసిన డీటెయిల్స్ ఎక్కడికి రావాలి? సర్వర్కి రావాలి. సర్వర్ తీసుకెళ్ళి ఎక్కడ స్టోర్ చేయాలి? డేటాబేస్లో స్టోర్ చేయాలి. డేటాబేస్ మళ్ళీ రిప్లై ఇస్తే అది ఎక్కడ రావాలి? సర్వర్కి రావాలి. సర్వర్ మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఎక్కడ డిస్ప్లే చేయాలి? బ్రౌజర్లో డిస్ప్లే చేయాలి. అంటే యాజ్ సింపుల్ యాజ్ స్పీకింగ్. సో వీ నీడ్ దిస్ టోటల్ కమ్యూనికేషన్. మనం ఈ టోటల్ కమ్యూనికేషన్ ఎలా చేయాలో నేర్చుకుంటే మనకు వెబ్సైట్ డెవలప్మెంట్ వచ్చేసినట్టు. ఎస్ ఆర్ నో? ఓకే. సో ఈ టోటల్ కమ్యూనికేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో నేర్చుకుంటే మనకు వెబ్సైట్ డెవలప్మెంట్ వచ్చేసినట్టు. అర్థమైందా? సో అండర్స్టూడ్ గాయ్స్ సో ఫార్ సాఫ్ట్వేర్స్ అండ్ దిస్ పార్ట్ అండర్స్టూడ్? జస్ట్ రిప్లై. Yes, sir. So far clear? Yeah. Okay. Yeah. Okay. Right. Nice. Next we'll discuss about the technologies. Technologies అంటే ఏం చెప్పా? Technologies means మనం కష్టపడి రాస్తాం చూడండి. We'll type what you type you call technologies. Okay. Now come to the technologies. ఇవి కూడా మీకు తెలిసినవే. నేను కొత్తవేం అడగను. ట్రై టు ఆన్సర్. ఫస్ట్ విల్ కంప్లీట్ దిస్ పార్ట్. ఇక్కడి నుంచి వద్దాం మనం. ఎక్కడి నుంచి వద్దాం? ఇక్కడి నుంచి చూద్దాం. ఫస్ట్ ఈ డేటాబేస్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకుందాం. తర్వాత పైథాన్ నేర్చుకుందాం. తర్వాత ఇక్కడ ఎలా చేయాలో నేర్చుకుందాం. తర్వాత ఇక్కడ ఇలా 1 by 1 నేర్చుకుని తర్వాత ఎలా ఇంటిగ్రేట్ చేయాలి మొత్తం అనేది నేర్చుకుందాం. ఓకేనా? నౌ కమ్ టు టెక్నాలజీస్. To operate the database. To operate the database means what is our database? Our database is MySQL, right? Right. To operate MySQL, which technology you have to learn? That is the question. Any answers? To operate MySQL, which technology you have to learn? Operate MySQL means something like tables create చేయడం, data insert, delete, update చేస్తాం కదా మనం టేబుల్స్ అవన్నీ. అంటే RDBMS ఐడియా ఉంది కదా మీకు. సో అవన్నీ చేయాలంటే విచ్ టెక్నాలజీ ఆర్ విచ్ లాంగ్వేజ్ యూ హ్యావ్ టు లెర్న్. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే మనం ఏమైతే టైప్ చేస్తామో వాటిని ఏమంటామంటే టెక్నాలజీస్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం వాటిని. ప్రోగ్రామింగ్ రెండు ఒకటే. టెక్నాలజీ అన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్న ఒకటి. ఇప్పుడు కొంతమంది ఏమంటారు జావా టెక్నాలజీ అంటారు సింపుల్. కొంతమంది జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. బోత్ ఆర్ సేమ్. ఓకే. నౌ టెల్ మీ which technology you have to learn? Any idea? Which technology? MySQL లో ఆ టేబుల్స్ క్రియేట్ చేస్తాం కదా. We'll write something, right? దాన్ని ఏమంటాం? What you call that? Which technology you have to learn? Any idea? రాంగ్ అయినా పర్లేదు చెప్పండి. సో ఎవరైతే ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళు త్వరగా సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. ఓకే. సో ఎవరైతే రెస్పాండ్ అవుతూ రెస్పాన్సివ్గా ఉంటారో దే విల్ గెట్ మోర్ సబ్జెక్ట్. ఓకే. ద ఆన్సర్ ఈస్ దేర్ ఇన్ ద చాట్ ఓన్లీ. చాట్లోనే ఉంది ఆన్సర్. చెప్పండి విచ్ టెక్నాలజీ యూ హ్యావ్ టు లెర్న్.
to operate MySQL, which technology has learned. So RDBMS is a concept, right? It is a concept. So it is not technology, it is a concept. Okay, it is a concept. ఈ కాన్సెప్ట్లో ఇవన్నీ ప్రొడక్ట్స్. ఓకే, సో నౌ టెక్నాలజీ ఈజీ చెప్పేయచ్చు. యూ హ్యావ్ ఇన్ ద చాట్ ఓన్లీ. Oracle is a product, right? It is not technology, it is a software. మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదా ఇంటర్నెట్ నుంచి, దాన్ని ఏమంటాం మనం? సాఫ్ట్వేర్ అంటాం దాన్ని. వాట్ యూ డౌన్లోడ్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్వేర్. వాట్ యూ టైప్ ఈజ్ టెక్నాలజీ. సో హెచ్టిఎంఎల్ అంటే మనం ఫ్రంట్ ఎండ్కి కదా వాడతాం, MySQLకి వాడడం కదా. MySQLకి హెచ్టిఎంఎల్ వాడడం మనం. ఓకే ఓకే దెన్ ఐ విల్ టెల్ యూ. ఓకే ఎనీవే వెరీ గుడ్. సో అలా ఆన్సర్స్ ఇవ్వండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఓకే, ద టెక్నాలజీ యూ హ్యావ్ టు లెర్న్, ద ఫస్ట్ వన్ యూ హ్యావ్ టు లెర్న్ ఈజ్ SQL. What you have to learn? SQL. SQL means, what is the full form? Structured Query Language. It is a language. If you learn this language, you can talk with Oracle, you can talk with MySQL, you can talk with DB2, you can talk with DB Derby, you can talk with all RDBMS databases. Means 80 అబోవ్ డేటాబేసెస్ ఉంటాయని చెప్పే కదా. ఈ 80 అబోవ్ డేటాబేసెస్ని మనం ఆపరేట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు లెర్న్ ఓన్లీ వన్ లాంగ్వేజ్. దట్ లాంగ్వేజ్ ఈస్ కాల్డ్ SQL. దట్ లాంగ్వేజ్ ఈస్ కాల్డ్ SQL. సో ఆ SQL నేర్చుకుంటే మనము SQL ఏమొస్తాయి మనకి? DDL, DML, DQL. సో డేటా డెఫినేషన్, డేటా మ్యానిపులేషన్, డేటా క్వరీ ఇవి వస్తాయన్నమాట. అంటే టేబుల్స్ క్రియేట్ చేయడము, డేటా ఇన్సర్ట్ చేయడము, డిలీట్ చేయడము, అప్డేట్ చేయడము, సెలెక్ట్ చేయడము, దీస్ ఆల్ ఇల్ కమ్స్ అండర్ ద SQL క్వరీస్. వాటిని ఏమంటాం మనం? SQL క్వరీస్ అంటాం అనమాట. సో కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, మన తెలుగు లాంగ్వేజే తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, ఆంధ్ర తీసుకోండి, ఆంధ్రాలో మళ్ళీ రాజమండ్రి తీసుకోండి, ఆంధ్రాలో మళ్ళీ ఒంగోలు తీసుకోండి. తెలుగే, అవి ఎవరు మాట్లాడినా తెలుగే మాట్లాడతారు. కానీ ఏమవుతుంది, చిన్న చిన్న చేంజెస్ వస్తాయి, స్లాంగ్ చేంజెస్ వస్తాయి. అంటే ఇక్కడ ఒకలాగా ఇక్కడ కొన్నిటిని ఒకలా పిలుస్తారు, అక్కడ కొన్నిటిని ఇంకోలా పిలుస్తారు. సో అలానే డేటా లాంగ్వేజ్ ఈజ్ సేమ్, SQL ఈజ్ సేమ్ ఫర్ ఆల్ డేటాబేసెస్. కాకపోతే డేటాబేస్కి చిన్న చిన్న క్వరీస్, చిన్న చిన్న సింటాక్సెస్, వెరీ స్మాల్ సింటాక్సెస్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఇప్పుడు Oracleలో రాసింది యాస్టీస్గా MySQL రాసుకోవచ్చు, కాకపోతే చిన్న చిన్న చేంజెస్ అనేవి చేసుకోవాలన్నమాట. అలా ప్రతి డేటాబేస్ కూడా సేమ్, చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ యూ హ్యావ్ టు యూజ్ ద SQL. So understood, the first thing you have to learn is, you have to learn the, yeah, very good Sudha. The first thing you have to learn is, you have to learn the SQL. Okay, so SQL నేర్చుకుంటే నాకు ఏమొస్తుందంటే, I can learn how to create the tables. So how to create the database first, how to create the tables, how to insert the data, delete the data, update the data. These are all things I can learn. Okay, so అయితే నెక్స్ట్ స్టెప్, ఆఫ్టర్ లెర్నింగ్ దిస్, నెక్స్ట్ స్టెప్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్. మనకు కావాల్సింది అంటే మనకు ఐడియా ఉంది, వాట్ ఈస్ రిక్వైర్డ్? దిస్ టోటల్ కమ్యూనికేషన్ కావాలి, బ్రౌజర్ నుంచి సర్వర్ వరకు కమ్యూనికేషన్ కావాలి. మనం ఏం చేస్తున్నాము, పార్ట్ వైజ్ నేర్చుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ ఏ పార్ట్ నేర్చుకుంటున్నాం? హౌ టు ఆపరేట్ ద డేటాబేస్ అనేది నేర్చుకుంటున్నాం. దానికోసం మనం విచ్ టెక్నాలజీ యూఆర్ లెర్నింగ్ ద టెక్నాలజీ కాల్డ్ SQL. నెక్స్ట్ మనం ఏం నేర్చుకోవాలంటే, ఆ పర్టిక్యులర్ డేటాబేస్ని ఆపరేట్ చేయడం ఎక్కడి నుంచి ఆపరేట్ చేయగలగాలంటే బయట నుంచి ఆపరేట్ చేయగలగాలి. ఇప్పుడు చూడండి, నేను ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశాను అనుకో. ఇఫ్ ఐ డూ ద సైన్ అప్, సమ్ ఫేస్బుక్ అకౌంట్ ఆర్ సంథింగ్ ఏమైనా సైన్ అప్ చేస్తే, ఓకే ఇట్స్ నాట్ రెస్పాండింగ్. ఓకే, నేను సైన్ అప్ చేస్తే నా డీటెయిల్స్ని ఎంటర్ చేసినప్పుడు, ఇఫ్ ఐ ఎంటర్ మై డీటెయిల్స్, ఓకే ఆ డీటెయిల్స్ నేను ఎంటర్ చేసినప్పుడు సో నేను డైరెక్ట్గా డేటాబేస్లో స్టోర్ అవుతాయి కదా. అంటే ఎక్కడ ఎంటర్ చేస్తున్నా, డీటెయిల్స్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను? ఐఎమ్ ప్రొవైడింగ్ మై డీటెయిల్స్ ఇన్ ద క్రూమ్ ఇట్ సెల్ఫ్. దీస్ డీటెయిల్స్ ఇట్ స్టోరింగ్ ఇన్ డేటాబేస్. అంటే నాకేం కావాలంటే, ఐ షుడ్ ఏబుల్ టు ఆపరేట్ మై డేటాబేస్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. నెక్స్ట్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్. సో ఏదైతే నీ MySQL ఉందో, నీ MySQLని నువ్వు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకోవాలి. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మీనింగ్ ఏంటి? సంథింగ్ లైక్ జావా కానీ, పైథాన్ కానీ, PHP కానీ, జావాస్క్రిప్ట్ కానీ, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నువ్వు ఇన్పుట్స్ ఇస్తావు. అంటే నువ్వు పైథాన్ ప్రోగ్రామ్ రాసి, ఆ పైథాన్ ప్రోగ్రాంలో నీ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఇస్తావు. నువ్వు పైథాన్ ప్రోగ్రామ్ని రన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఆ డీటెయిల్స్ ఎక్కడ స్టోర్ అవ్వాలి? డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. ఎక్కడ స్టోర్ అవ్వాలి? డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. అంటే
నెక్స్ట్ స్టెప్ 2, we need the communication between the python and the database. ఆ పైథాన్కి డేటాబేస్కి మధ్యలో కనెక్టివిటీ కావాలి. సో దాన్ని మనం ఏమంటామంటే పీడీబీసీ అంటాం, పైథాన్ డేటాబేస్ కనెక్టివిటీ, పీడీబీసీ, పైథాన్ డేటాబేస్ connectivity. So the next one you have to learn is PDBC, Python database connectivity. Second you have to learn. So Python database connectivity నేర్చుకుని నీకు ఏమొస్తుందంటే నువ్వు పైథాన్ ప్రోగ్రామ్లో నువ్వు డీటెయిల్స్ ఇవ్వగానే అవి ఎక్కడ స్టోర్ అవుతాయి, MySQLలో స్టోర్ అవుతాయి. సో యూ కెన్ ఆపరేట్ ద MySQL. నువ్వు MySQL ఓపెన్ చేసి ఏమైతే SQL క్వరీస్ రాసి ఆపరేషన్ చేస్తావో ఆ ఆపరేషన్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి చేయగలవు, ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామ్ నుంచి కూడా చేయగలవు ఇప్పుడు. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఇది. సో నెక్స్ట్ ఇది మీకు తెలిసి ఆన్సర్, ఇట్స్ వెరీ ఈజీ. నెక్స్ట్ స్టెప్ యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు డిజైన్ దిస్ పేజెస్, this browser pages, Chrome pages, how to design these pages we have to learn. Next step. So almost అందరికి తెలిసి ఉంటుంది, చెప్పండి which technologies you have to learn to develop a browser pages. Any answer? Which technology you have to learn? ఈసారి 100% కరెక్ట్ చెప్తారు, చెప్పండి. Which technology you have to learn? A Chrome la page, very good. Yes, so you have to learn HTML. So HTML to design the page, CSS to beautify the page, okay, JavaScript to perform the DOM manipulation. Okay, so ఆ బ్రౌజర్ పేజెస్ని మనం డెవలప్ చేసుకోవడానికి అవి మనకు అందంగా కావాలనుకుంటే, సో వీ హ్యావ్ టు యూజ్ దీస్ 3 టెక్నాలజీస్, HTML. Okay, so next one you have to learn is CSS. So next one you have to learn is JavaScript. ఓకే, మనం ఏంటంటే మనం చేసిన పేజెస్ ఏంటంటే మనకి రెస్పాన్స్ వచ్చేలా చూస్తాం అనమాట. రెస్పాన్సివ్ అంటే ఏంటంటే ఇఫ్ ఐ ఓపెన్ ద వెబ్సైట్ ఇన్ ద మొబైల్, ఇట్ షుడ్ ఆటోమేటికల్లీ అడ్జస్ట్ యాజ్ పర్ ద మొబైల్. ఓకే, ఇఫ్ ఐ ఓపెన్ ద పేజ్ ఇన్ ద క్రూమ్ like web desktop, automatically it should adjust as per the desktop. Simple example నేను చూపిస్తాను చూడండి. let's say for example I will open some video. ఓకే, సో ఇది మనం చూస్తే చూడండి, ఈ వీడియో ఉంది కదా, ఇప్పుడు నేను చూడండి క్రూమ్ అడ్జస్ట్ చేస్తున్నా, నాకు ఆటోమేటిక్గా మొత్తం అడ్జస్ట్ అయిపోతుంది చూడండి. సి ద వీడియో సైజ్ ఈస్ గాట్ డిక్రీజ్డ్. ఓకే, సో ఇంకా చిన్నది చేస్తున్నా, ఐఎమ్ డిక్రీజింగ్ మోర్, చూడు ఇంకా తగ్గిపోతుంది చూడండి. అంతేగాని నాకు డేటా ఒకదాని మీద ఒకటి క్లబ్ అవ్వట్లేదు, ఒకదాని మీద ఒకటి పడిపోవట్లేదు, అవునా? సో నేను ఇంకా చిన్నది చేస్తా, లైక్ మొబైల్లో చేసినట్టు చేస్తా. ఇప్పుడు ఏమవుతుంది, వీడియో ఒకటి పైన ఉంటుంది, మీ దాన్ని కిందకు వచ్చేస్తుంది. సో ఇలా మన బ్రౌజర్ సైజ్ని బట్టి మనకు అడ్జస్ట్ అయితే, ఇలా మనకు అడ్జస్ట్ అయితే, సో దాన్ని మనం ఏమంటాం, ఆ వెబ్సైట్స్ని మనం ఏమంటాం అంటే రెస్పాన్సివ్ వెబ్సైట్స్ అంటాం. మీన్స్ బేస్డ్ ఆన్ ద సైజ్ ఆటోమేటిక్లీ దే ఆర్ గోయింగ్ టు అడ్జస్ట్ అనమాట. సైజ్ని బట్టి మనకు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతాయి అవన్నీ కూడా. ఓకే, సో ఆ రెస్పాన్సివ్ కోసం మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ HTML, CSS, JavaScriptతో పాటు, సో వీఆర్ గోయింగ్ టు యూస్ విచ్ వన్, బూట్ స్ట్రాప్ అంటాం దాన్ని. ట్విట్టర్ కంపెనీ కనుక్కుంది ఇది, బూట్ స్ట్రాప్ అనే దాన్ని కూడా యూస్ చేస్తాం. ఓకే, సో ఇట్ ఈస్ ఏ CSS ఫ్రేమ్వర్క్, CSS యూస్ చేసి మనం చేసిన ఫ్రేమ్వర్క్ అనమాట ఇది బూట్ స్ట్రాప్ అనేది. ఓకేనా? సో బ్రౌజర్ పార్ట్, దీస్ ఆర్ ద టెక్నాలజీస్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనం నెక్స్ట్ బ్రౌజర్ పేజెస్ డిజైన్ చేస్తే నాకేంటంటే ఒక బ్యూటిఫుల్ అందమైన HTML పేజెస్ డిజైన్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ HTML పేజెస్ నా దగ్గర ఉన్నాయనుకో, ద పేజెస్ ఆర్ స్టాటిక్ పేజెస్. స్టాటిక్ పేజెస్ ఏంటంటే లైక్ న్యూస్ పేపర్. ఇప్పుడు ఈనాడు న్యూస్ పేపర్ తీసుకోండి, నువ్వు ఓపెన్ చేసిన అదే పేపర్ వస్తుంది, నేను ఓపెన్ చేసిన అదే పేపర్ వస్తుంది, ప్రపంచంలో ఎవరు ఓపెన్ చేసినా అదే పేపర్ వస్తుంది. సో బట్ మనకేం కావాలి, వీ నీడ్ ద డైనమిక్ నేచర్. వాట్ వీ నీడ్ ద డైనమిక్ నేచర్. డైనమిక్ నేచర్ అంటే మీనింగ్ ఏంటంటే నేను ఇచ్చే ఇన్పుట్ని బేస్ చేసుకున్న ఒక అవుట్పుట్ రావాలి. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు Gmail తీసుకుంటే, ఇఫ్ ఐ గివ్ మై ఈమెయిల్, మై పాస్వర్డ్, ఐ విల్ గెట్ మై మెయిల్స్, మై ఫ్రెండ్స్, మై చాట్స్, మై వీడియో కాల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ మైన్. If you give your email, your password, what you are getting? Your details. Okay, so కంటిన్యూస్గా ఫ్రెండ్స్ ఆన్లైన్ వెళ్తారు, ఆఫ్లైన్ వస్తారు, లైవ్ వాయిస్ వెళ్తుంది, లైవ్ రికార్డ్, ఇవన్నీ పెట్టుకోవాలంటే దిస్ ఈజ్ కాల్డ్ డైనమిక్ నేచర్. దాన్ని ఏమంటాం మనం, డైనమిక్. కంటిన్యూస్గా చేంజ్ అవుతుండే డైనమిక్ నేచర్ రావాలి. ఆ డైనమిక్ నేచర్ కావాలంటే మనకి ఏం కావాలంటే ఈ బ్రౌజర్కి సర్వర్కి మధ్యలో కమ్యూనికేషన్ కావాలి. బ్రౌజర్ నుంచి సర్వర్కి వెళ్ళేదాన్ని మనం ఏమంటామంటే రిక్వెస్ట్. 2 ఉంటాయి, ఎక్కువ ఉండవు, ఓన్లీ 2 ఉంటాయి. ఒకటేంటి, బ్రౌజర్ నుంచి సర్వర్కి ఏదైతే వెళ్తుందో దాన్ని ఏమంటాం మనం, రిక్వెస్ట్ అంటాం.
ఆ సర్వర్ దాన్ని హ్యాండిల్ చేసి సర్వర్ తిరిగి మనకి తిరిగి ఇస్తుంది కదా, సో దాన్ని ఏమంటామంటే రెస్పాన్స్ అంటాం. దాన్ని ఏమంటాం రెస్పాన్స్. సో మనం రిక్వెస్ట్ పెడితే ఆ రిక్వెస్ట్ ప్రాసెస్ అయ్యి మళ్ళీ తిరిగి మనకి ఏమొస్తుంది, రెస్పాన్స్ వస్తుంది. ఒక నిమిషం. దిస్ ఈస్ కాల్డ్ రిక్వెస్ట్. It will come like this. This is called response. This is response. ఓకే, సో అయితే ఇక్కడ నెక్స్ట్ మన థింగ్ ఏంటంటే, మరి నేను పెట్టిన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాలంటే సర్వర్ ఉంది కరెక్టే, బట్ సర్వర్లో ఎవరో ఒకరు ఉండాలి కదా. వీ నీడ్ సమ్ వన్ ఇన్ ద సర్వర్. ఆ సర్వర్లో ఒక పర్సన్ ఉండాలి, వచ్చిన రిక్వెస్ట్ని తీసుకొని ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసి మళ్ళీ వెనక్కి ఇవ్వడానికి వీ నీడ్ ఏ పర్సన్ ఇన్ ద సర్వర్. సో ఆ సర్వర్లో మనం యూజ్ చేసే టెక్నాలజీ ఏంటంటే విల్ యూజ్ ద టెక్నాలజీ కాల్డ్ ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తాం. దానికి సర్వర్ పేరు కూడా ఫ్లాస్కే, మనం యూజ్ చేసే ఫ్రేమ్వర్క్ నేమ్ కూడా ఫ్లాస్క్. ఓకే, సో ఇవి మన సర్వర్ కింద ఏం యూజ్ చేస్తాం, ఈ ఫ్లాస్క్ యూజ్ చేస్తాం. ఈ ఫ్లాస్క్ యూజ్ చేసి దిస్ ఫ్లాస్క్ విల్ యాక్ట్ యాజ్ ఎ సర్వర్. ఓకే, మనం పెట్టిన రిక్వెస్ట్ ఫ్లాస్క్కి వెళ్తే ఫ్లాస్క్ దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ రెస్పాన్స్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఫ్లాస్క్ అన్నా సరే అది పైథాన్, ఇట్స్ ఎ పైథాన్ లాంగ్వేజ్. సో మనం ఏదైతే కోడింగ్ రాస్తామో ఫ్లాస్క్ కోడింగ్, ఇట్స్ ఎ పైథాన్. మనం ఏది పీడీబీసీ రాస్తాం కదా, పీడీబీసీ ఆల్సో పైథాన్. అప్పుడు ఏం చేస్తే సింపుల్గా ఆ పీడీబీసీ లాజిక్ తీసుకొచ్చి ఈ ఫ్లాస్క్లో ఇంక్లూడ్ చేస్తే నవ్ ఐఎమ్ గెటింగ్ ద టోటల్ కమ్యూనికేషన్. ఇక్కడ నేను ఎంటర్ చేసింది ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్ తీసుకొని ఆ ఇన్పుట్స్ తీసుకెళ్ళి ఎవరికి ఇస్తుంది, పీడీబీసీకి ఇస్తే పీడీబీసీ తీసుకెళ్ళి డేటాబేస్లో పెడుతుంది. డేటాబేస్ నుంచి మళ్ళీ రిప్లై వస్తుంది కదా, ఆ రిప్లైని తీసుకొని ఆ ఫ్లాస్క్ ఏం చేస్తుంది, ఆ రిప్లైని ఒక HTML పేజ్కి పంపిస్తుంది. ఆ HTML పేజ్ నీట్గా ఆ రిప్లైని డిస్ప్లే చేస్తుంది. నవ్ ఐఎమ్ గెటింగ్ ద టోటల్ కమ్యూనికేషన్. ఓకే, సో నవ్ ఐఎమ్ గెటింగ్ ద టోటల్ communication. So these are the technologies you have to learn to develop the website. These are the syllabus for the first so this is syllabus for the first part. ఓకే, సో అయితే మీకు ఇంకోటి ఏంటంటే పైథాన్ బేసిక్స్ కూడా ఉంటుంది, అది ఇందులో రాయలేదు నేను. సో పైథాన్ బేసిక్స్ కూడా కవర్ చేస్తాము, ఒక 3 days 4 days అట్లా మొత్తం పైథాన్ కవర్ అవుతుంది దీంట్లో. ఓకేనా, సో అంటే మీకు పైథాన్ ఇంతకు ముందు అస్సలు రాకపోయినా సరే యూ కెన్ లెర్న్ నౌ. టోటల్ పైథాన్ యూ కెన్ లెర్న్ ఇన్ 3-4 days. ఓకే, అలా సాగ్రిగేట్ చేసి చెప్తాను. సో దీస్ ఆర్ ద టెక్నాలజీస్ యూఆర్ గోయింగ్ టు డిస్కస్. ఓకే, దిస్ ద పార్ట్ 1. ఓకే, సో అయితే మనకు 2 parts ఉన్నాయి. సో మనకి ఏంటంటే పార్ట్ 1 వెబ్, పార్ట్ 2 వచ్చేసరికి ML వస్తుంది. అదేంటి పార్ట్ 1 ML పెట్టచ్చు కదా, పార్ట్ 2కి వెబ్ని మూవ్ చేయొచ్చు కదా అనొచ్చు. కాకపోతే ఏంటంటే పైథాన్ నేర్చుకున్న వెంటనే ML దిగడం అనేది రికమెండెడ్ కాదు, బికాజ్ అంత హ్యాండిల్ చేయలేరు, బికాజ్ అంత కాన్సెప్ట్ని హ్యాండిల్ చేయలేరు. మ్యాక్సిమము వర్క్షాప్స్లో కానీ వీటిలో ఏం చేస్తారంటే వాళ్ళు ముందే ఫ్రీ డిఫైన్ ఒక డేటా సెట్ తీసుకొని, కోడ్ కూడా ఫ్రీ డిఫైన్ తీసుకొచ్చుకొని ఆ డేటా సెట్ని చూపిస్తూ ఇలా తీసుకోండి, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అంటారు. అలా అవుట్పుట్ వచ్చేస్తాం, ప్రొసీజర్ చెప్తారు. కానీ అన్ని డేటా సెట్స్కి అదే ప్రొసీజర్ రాదు కదా. నీ దగ్గర ఉన్న డేటాని బట్టి, నీ దగ్గర ఉన్న డేటా టైప్ని బట్టి, నీకు వచ్చే ఆక్యురసీని బట్టి, నీకు యూస్ కేసుని బట్టి నీ అల్గరిథం మారిపోతుంది, నీ డేటా మారిపోతుంది. ఈ అల్గరిథంలో ఏం జరుగుతుంది, ఈ అల్గరిథంలో ఏం జరుగుతుంది, ఈ ర్యాండమ్ ఫారెస్ట్ దేనికి సూటబుల్ అవుతుంది, KNN దేనికి సూటబుల్ అవుతుంది, ఇలా డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేయలేం. డిస్కస్ చేయాలంటే మనకేంటి, ఎక్కువ టైం కావాలి. అది మనం కోడింగ్ రాసేటప్పుడు కూడా డిఫరెంట్ లైబ్రరీస్ యూస్ చేస్తాం, మనం పెద్ద లైబ్రరీస్ యూస్ చేస్తాం. అదంతా మీకు ఎలా ఉంటుందంటే, పేరుకి నేను మిషన్ లెర్నింగ్ నేర్చుకుంటున్నాను బయట చెప్తారు, కానీ మీరు నా క్లాసెస్ విన్నా సరే యూ కాంట్ ఏబుల్ టు రైట్ ద కోడ్ అనమాట. మీరు కోడ్ రాయలేరు సొంతగా. మీరు నేను చెప్పింది కావాలంటే కాపీ చేసి పేస్ట్ చేసి మీరు రన్ చేసి చూసుకోగలరు, కానీ మీరు సొంతగా ఒక యూస్ కేస్కి ఇచ్చేయలేరు అనమాట. సో అందుకని మనకి ఏంటంటే ఫస్ట్ మనం ఆ పైథాన్ మనకు వాష్ అవుట్ అవ్వాలి, బాగా వాష్ అయ్యి చేయి తిరిగి. మనం అందుకోసమని ఫస్ట్ విల్ ఫోకస్ ఆన్ దిస్, ఇది కంప్లీట్ చేద్దాము. సో దట్ మనం ఫ్లెడ్జ్డ్గా మనం సొంతగా ఒక వెబ్సైట్ డెవలప్ చేయొచ్చు. దెన్ ఇది కంప్లీట్ అయ్యాక పార్ట్ 2లో దెన్ విల్ స్టార్ట్ ద మిషన్ లెర్నింగ్. సో అప్పుడు మనకి ఉన్న టైంని బట్టి మన సిలబస్ డిజైన్ చేద్దాం. సో ప్రజెంట్ సిలబస్ అయితే నేను గ్రూప్లో పెట్టేస్తా, ఐ విల్ పోస్ట్ ఇన్ ద గ్రూప్. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైతే సిలబస్ మీకు చెప్పానో ఇట్ ఈస్ ఏ ఇంటర్న్షిప్ సిలబస్. ఓకే, ఇక్కడ జనరల్గా మన కంపెనీలో ఇట్ ఈస్ ఏ 1 month ఇంటర్న్షిప్స్. 4th yearలో కొన్ని కాలేజెస్ వాళ్ళకి ఏంటంటే, కొన్ని కర్ణాటక ఇటు సైడ్ ఏంటంటే ద ఇంటర్న్షిప్స్ ఆర్ కంపల్సరీ, దే హ్యావ్ టు డూ ద ఇంటర్న్షిప్ కంపల్సరీ.
ఓకే. సో, ఆళ్ళకి ఇంటర్న్‌షిప్‌లో 30 డేస్‌లో ఏదైతే సిలబస్ మనం కవర్ చేస్తామో, ఆ 30 డేస్ సిలబస్‌ని మీకిక్కడ మీకు ఈ పార్ట్ 1లో కవర్ చేస్తున్నాం అనమాట. ఇట్స్ లైక్ 15 డేస్ అలా ఉంటాయి క్లాసెస్. ఈ 15 డేస్‌లో యూఆర్ కవరింగ్ దిస్ ఆల్ సిలబస్. ఓకే. సో, 100% ఐయామ్ ష్యూర్ అబౌట్ దిస్. ద క్లాసెస్ యూ విల్ గెట్ వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్ వస్తాయి క్లాసెస్ అన్నీ కూడా. సో, ఇంకోటేంటంటే నేను టీచ్ చేసే విధానం కూడా ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ యూట్యూబ్‌లోనో, ఉడేమిలోనో చూసినట్టు ఉండదు. ఇట్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఉంటుంది. కంప్లీట్‌లీ ప్రాక్టికల్ ఉంటుంది. ఓకే. సో, డే 1 నుంచే యూ కెన్ స్టార్ట్ డూయింగ్ దిస్. నీకు ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఫ్రమ్ డే 1 అన్వర్డ్స్ యూ విల్ గెట్ దట్ ఎక్స్‌పీరియన్స్ దట్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈస్ ఇప్పటి వరకు చేయింది ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నట్టు యూ విల్ గెట్ దట్ ఫీలింగ్ 100% ఐయామ్ ష్యూర్ అబౌట్ ఇట్. ఓకే. సో, ఐ హోప్ ఎవ్రీవన్ విల్ పెర్ఫార్మ్ వెల్. ఓకే. సో, ఇంకోటి కూడా ఏంటంటే టాక్ మాట్లాడండి. మాట్లాడితేనే మనకి లైఫ్ ఉంటది. ఇఫ్ యూ ఆర్ నాట్ టాకింగ్ నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే. కాలేజ్ వరకు ఇట్స్ ఓకే. మీరు కామ్‌గా ఉంటే ఇట్స్ ఓకే. యూ ఆర్ ఎ గుడ్ గర్ల్, యూ ఆర్ ఎ డీసెంట్ గర్ల్, యూ ఆర్ ఎ నైస్ గర్ల్ లైక్ దట్ యూ విల్ గెట్ ద కాంప్లిమెంట్స్. బట్ వెన్ యూ కమ్ ఇంటు ద సొసైటీ యూ షుడ్ టాక్. మీరు మాట్లాడాలి. యూ షుడ్ బి యాక్టివ్. మాట్లాడి యాక్టివ్‌గా ఉంటేనే మీ అంటూ ఒక జాబ్ చేసుకొని మీరు లైఫ్‌లో సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. సో, కొంచెం చురుగ్గా ఉండండి. కొంచెం చురుగ్గా వెన్ ఐ ఆస్క్ సంథింగ్ గివ్ ద ఆన్సర్స్. ఎక్కువ మంది ఆన్సర్స్ ఇస్తే ఐ ఆల్సో విల్ ఫీల్ హ్యాపీ. సో, నేను కూడా ఏంటంటే ఎక్కువ చెప్పగలను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఉందనుకో, ఆన్సర్స్ ఎవరు ఇవ్వట్లేదనుకో, ఇంత చాలులే వీళ్ళకి అసలు అర్థమవుతుందా లేదా నాకే డౌట్ ఉంది కాబట్టి ఇంతవరకు చాలనిపిస్తది. సో, అదే మీరు రెస్పాండ్ అవుతున్నారనుకో, యాహ్! ఈళ్ళు బా నేర్చుకుంటున్నారు. సో, యూ హావ్ టు ఎంకరేజ్ అని చెప్పేసి ఇంకా కొన్ని ఎక్కువ చెప్తా. ఐ విల్ టెల్ మోర్ సిలబస్. సో, కొంచెం ఎక్కువ టైం తీసుకొనైనా, ఎక్కువ టైం స్పెండ్ చేసైనా ఐ విల్ గివ్ మోర్ సబ్జెక్ట్. ఓకే. సో, ఫ్యాషన్‌గా తీసుకోండి దీన్ని. మీ జనరల్ క్లాస్ సిలబస్‌లా ఫీల్ అవ్వకండి. క్లాస్ సిలబస్ అంటే ఏంటంటే ఒక భయం ఉంటది. ఏం భయం అంటే, అరే! ఇది నేను చదవాలి. దీన్ని నేను చదివి నేర్చుకోవాలి. నేర్చుకొని ఎగ్జామ్‌లో రాయాలి. నాకు మార్క్స్ రావాలి. ఇలా ఒక భయం ఉంటది. సో, దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. ఓకే. ఇది అలా కాదనమాట. ఇట్స్ కంప్లీట్‌లీ ప్రాక్టికల్. ఇఫ్ యూ హావ్ ల్యాప్‌టాప్ యూ కెన్ ఎంజాయ్ దిస్ సబ్జెక్ట్. ఓకే. సో, నువ్వు రాస్తుంటే సో, ఏదైతే నువ్వు రెగ్యులర్‌గా రియల్ టైమ్‌లో యూజ్ చేస్తున్నావో వాటిని నువ్వు సొంతగా చేస్తున్నావు అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. సో, అది నువ్వు మీ ఫ్రెండ్స్ చూయించుకొని కూడా యూ కెన్ గెట్ వండర్ అనమాట. ఓకేనా? సో, వాట్ ఈస్ టైమ్? 2 అవర్స్ అయిందా? అవ్వలేదా? ఓకే. ఓకే దెన్. దిస్ ఈజ్ అబౌట్ డెమో. ఇంక చాలు. ఇంకెక్కువ చెప్పినా ఇట్స్ నాట్ గోయింగ్ టు స్టోర్ ఇన్ బ్రెయిన్స్. బికాజ్ ఎక్కువ విన్నట్టు అయిపోతది మీకు. Now guys, now the doubt session. Any doubts regarding classes or projects or anything? Any doubts about anything? You can just ask me. You can talk. You can talk friendly. Okay. Any doubts? Only 2-3 members only responding. మిగతా అందరూ ఏదో జాయిన్ అవ్వాలి కాబట్టి జాయిన్ అవుతున్నట్టుంది. Any doubts? At least each one put a single message. No doubts. ప్రతి ఒక్కరు మెసేజ్ డౌట్స్ ఏం లేకపోతే యూ కెన్ పుట్ ద మెసేజ్ నో డౌట్స్. Yeah, very good, Jahnavi. Yeah, Yes, sir. yeah. Clear, right? Everything is clear, right? Yes, sir. Yeah. Remaining also respond. At least I can know మీరు ఉన్నారు రోబోస్ చెప్పట్లేదని నాకు ఒక ఎక్స్పీరియన్స్ రావాలి కదా. అట్లీస్ట్ యూ కెన్ రిప్లై. ఎస్. యా. 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 వెరీ గుడ్. యా. గుడ్. గుడ్.